अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము వేదాంత దర్శనంలో 1వ అధ్యాయంలో 4వ పాదం చేస్తున్నాము. అందులో నిన్న మనము 14వ సూత్రం వరకు చెప్పుకున్నాం. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా? అస్తు ప్రకృతం అంశరామః. మనం ప్రకరణం ఏం చెప్పుకుంటున్నామంటే, ప్రకృతి స్వయంగా ఈ జగత్తును బ్రహ్మాండం నిర్మించడంలో నిమిత్తం కాదు, పరమాత్మే నిమిత్త కారకుడు. పరమాత్మ యొక్క సహాయం చేతనే ఈ ప్రకృతి బ్రహ్మాండ రూపంలో అభివ్యక్తం చేయబడుతుంది. ఆ విషయాన్ని మనం రకరకాలుగా చెప్పుకుంటూ వస్తున్నామట. అంటే పూర్వపక్షి యొక్క ఆక్షేపం ఏమిటంటే, లేదంటే స్వయం ప్రకృతి తనకు తాను అభివ్యక్తం చేసుకోగలుగుతుంది అన్న విషయానికి కాదు, పరమాత్మ యొక్క ఆధీనంలో ఉంటూ ఈ ప్రకృతి బ్రహ్మాండ రూపంలో అభివ్యక్తం చేయబడుతుంది. పరమాత్మ యొక్క నిమిత్తం లేకుండా, పరమాత్మ యొక్క సహాయత లేకుండా ఈ సృష్టి నిర్మించబడదు, అభివ్యక్తం చేయబడదు. అది మనం రకరకాల ప్రమాణాలు చెప్పుకుంటూ వస్తున్నామట. అస్తు. సో నిన్న మనము ఇక్కడ ఈ బ్రహ్మాండంలో ఏ ఏ పదార్థాలు కనిపిస్తున్నాయో కారణ రూపంలో, వీటికి ఏ దానికి కారణ రూపంలో ఆకాశాదిషు అంటే ఆకాశం ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి, ప్రాణం ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి, తేజస్సు ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి, అలాగా రకరకాలు చెప్పుకున్నాడు. వాటన్నిటికి కారణమదు కారణత్వేన ఆకాశాదిషు యథోపదిష్ట ఉక్తేహి, దాన్ని కలిపి యథోపదిష్టోక్తేహి అని చెప్పి చెప్పుకున్నాం. అంటే అన్య వేరే గ్రంథాల్లో కూడా వేరే చోట కూడా ఇదే విధంగా ప్రస్తావించబడింది. అంటే ఆకాశాది ఉత్పన్నం కావడానికి కారణ రూపంలో, కర్త రూపంలో ఆ పరమాత్మే తీసుకోవాలి. అందుకే ఆకాశం నుంచి ఆత్మ నుంచే ఈ ఆకాశం ఉత్పన్నమైంది, ఆకాశం నుంచి వాయువు ఉత్పన్నమైంది, అలాగే ఆ పరమాత్మ నుంచి తేజస్సు ఉత్పన్నమైంది, ఆ పరమాత్మ నుంచే ప్రాణం ఉత్పన్నమైంది, ఆ పరమాత్మ నుంచే ఈ సమస్త లోకాలు ఉత్పన్నమయ్యాయి అని మనం చెప్పుకున్నాం. కాబట్టి ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఏంది, ఇదంతా అసత్ రూపంలో ఉండేది. ఎట్లా ఉండేది? బ్రహ్మాండం అంతా అసత్ రూపంలో, సత్తా రూపంలో ఉండేది కదంటే, ఇలాంటి బ్రహ్మ ఏ విధంగా మనం చూస్తున్నాం, కంటికి గోచరం అవుతుందో అలా ఉండేది, అసత్ రూపంలో ఉండేది. అలాంటి అసత్ రూపంలో ఉన్నటువంటి మూల ప్రకృతిని సత్ రూపంలో, అంటే అభివ్యక్తి రూపంలో, బ్రహ్మాండ రూపంలో, సృష్టి రూపంలో, జగత్ రూపంలో ఆ పరమాత్మనే దీన్ని సృష్టించాడు అన్నమాట, నిర్మించాడు. అందుకే ఈ కర్తృత్వ రూపంలో ఆ పరమాత్మని తీసుకోవాలి అని చెప్పి మనం విషయాన్ని చెప్పుకున్నాం. ఇదే విషయాన్ని కొంచెం తీసుకొని స్పష్టంగా చెప్పబడుతుంది. చూడండి, కింద చూడండి ఏం చెప్పారంటే, కుతస్తరిహి తత్ర సృష్టి ప్రకరణే ఆకాశాదిషు విపదిశ్యమానేషు బ్రహ్మ నిమిత్త కారణం మంతవ్యం. సరే, బాగానే ఉంది. ఆకాశం ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి, తేజస్సు ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి, ఆకాశం ఉత్పన్నమైంది పరమాత్మ నుంచి అంటున్నావు కదా. అక్కడ పరమాత్మ నుంచే ఉత్పన్నమైంది ఎందుకు అనుకోవాలి? జీవాత్మ కూడా చైతన్య పదార్థం జీవాత్మ నుంచి ఉత్పన్నమైంది అనుకోవచ్చు కదా, లేదా ప్రకృతి నుంచి ఉత్పన్నమైంది అనుకోవచ్చు కదా. వీళ్ళు పరమాత్మ అని ఎలా మనకి ఎక్కడ ఇవ్వలేదు కదా, అవి పరమాత్మ ఎలా తెలుస్తుంది? సర్వనామ శబ్దంతో పోల్చుకో. సా ఇమాన్ లోకాన్ ఆశ్రయత, సా శబ్దం చేత సా జీవాత్మ తీసుకోవచ్చు, సా పరమాత్మని తీసుకోవాలి. సా ప్రాణం ఆశ్రయత్, అతడు ప్రాణం ఉత్పन्न చేసి, అతడు ఎవరు ఇక్కడ? జీవాత్మ కూడా వర్తించవచ్చు కదా.
ఆ పరమాత్మని తీసుకుంటున్నారు. అర్థమైన ప్రకరణం. అక్కడ మీరు పరమాత్మే నిమిత్త కారకుడు ఎందుకు అనుకుంటున్నారు? అక్కడ సర్వనామ శబ్దంతో ఉల్లేఖించు అతడు అని, అతడుతో ఆత్మ జీవాత్మకు తీసుకోవచ్చు. పరమాత్మ ఎందుకు తీసుకోవాలి? పరమాత్మ నిమిత్త కారణం, జీవాత్మ నిమిత్త కారణం కావచ్చు కదా. అది ఇక్కడ మళ్ళీ పూర్వపక్షి ఈ రకంగా ప్రస్తావిస్తున్నాడు అన్నమాట. కుతస్తరిహి తత్త సృష్టి ప్రకరణ, సృష్టి ఆకాశాదిషు అంటే ఆకాశం ఉత్పన్నమైంది, తేజస్సు ఉత్పన్నం చెప్పిన కదా. అలా వ్యపదేశించినప్పటికీ కూడా ఆకాశాదిషు వ్యపదిశ్యమానేషు బ్రహ్మ నిమిత్త కారణం మంతవ్యం. అది ఏ రకంగా బ్రహ్మణ్య నిమిత్త కారకం అని చెప్పి ఎలా అంగీకరించగలుగుతాము? అక్కడ మనకు స్పష్టంగా ఆ పరమాత్మ యొక్క వాచిక శబ్దం అంటే ఏది లేదు కదా అని పూర్వపక్షి యొక్క అది భూమిక ప్రతిష్ట భూమి అలా చెప్పడం. వ్యపదిశ్యం అనేసి బ్రహ్మ నిమిత్త కారణం మంతవ్యం. బ్రహ్మే నిమిత్త కారణం అని చెప్పి ఎలా అర్థం చేసుకోవాలి? కుతః దానికి సమానం చెప్తారు. సమాకర్షాత్ సూత్రం ఏంటి? 15 సూత్రము. సమాకర్షాత్, సం ఆకర్షాత్ అంటే సందర్భాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి అదే ఆకర్షించుకుంటాం, బ్రహ్మని ఆకర్షించుకుంటాం. ప్రకరణమే చెప్తున్నాం అంటే ప్రకృతి అంటే ప్రకరణం మనకు బోధిస్తుంది. ఎక్కడైనా కూడా మనకు ఒక చోట చెప్పుకున్నాము పరమాత్మని ఈ సృష్టిని ఉత్పన్నం చేశాడని చెప్పి, ఇంకా అదే విషయాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదన్నమాట. సందర్భాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి సమాకర్షాత్ అంటే దాన్ని ఆకర్షించుకుంటాం, దాన్ని జోడించుకుంటాం, దాన్ని కలుపుకుంటాం అట. మాటిపాటికి ఒక చోట చెప్పుకున్నాం, ఆ ఒకటి చెప్పింది అదే ప్రకారంలో మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన, పరమాత్మ ఉత్పన్నం చేసాడు, పరమాత్మ ఉత్పన్నం చేసి చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే సా శబ్దం చేత సంక్షేపంగా మనం చెప్పుకుంటూ వస్తామట. అందుకే సమాకర్షాలు ఒక చోట పరమాత్మ యొక్క వాచక శబ్దం చెప్పబడింది, ఆ పరమాత్మని ఆకాశం ఉత్పన్నం చేసి లేదా పరమాత్మే ఆ ప్రాణాన్ని ఉత్పన్నం చేశాడు, ఒక చోట చెప్పుకున్న సందర్భాన్ని ప్రకరణాన్ని బట్టి అక్కడ ఒక చోట చెప్పిన తర్వాత మళ్ళీ అదే ఆకర్షించబడుతుంది, అదే అనువృత్తిగా తీసుకొని వాటి అర్థాన్ని కలుపుకుంటామట. కాబట్టి అక్కడ లేదని చెప్పి నువ్వు ఆ మాట చెప్పకూడదు, అక్కడ పరమాత్మ తీసుకోవాలి. పరమాత్మని ఎలా తీసుకోవాలి? జీవాత్మ నీకు సందేహం రాకూడదు. ఒక చోట చెప్పుకున్నాం, ఒకసారి చెప్పిన తర్వాత ఇంకా అదే అనువృత్తి వస్తుంది, అదే ఆకర్షించబడుతుంది. అందుకే సమాకర్షాత్. అక్కడ ఏదైతే సంబద్ధమైందో, ఏదైతే యుక్తిపూర్వకంగా ఉందో, ఏదైతే ఆ స్థానంలో యోగ్యమైందో అదే పెట్టుకుంటాం. ఈ బ్రహ్మాన్ని సృష్టించాలి, జీవాత్మక ఆ శక్తి సామర్థ్యం ఉందా? యోగ్యత లేదు. ఏ దానికైతే యోగ్యత ఉంటుందో దాన్ని మనం ఆకర్షించుకుంటాం, దాన్ని కలుపుకుంటాం అనమాట, ఆ వాక్యంతో కలుపుకుంటాం. అందుకే సమాకర్షాత్, ఆకర్షాత్ ఉత్కృష్టంగా సమ్యక్ పూర్వకంగా ఆకర్షించబడుతుంది. అదే ప్రకృతంలో ప్రాప్తమైనటువంటి బ్రహ్మనే ఆకర్షించుకుంటాం, జీవాత్మను ఆకర్షించుకోలేము. ఎందుకంటే సామర్థ్యాన్ని బట్టి దేనికి సామర్థ్యం ఉంటో అదే కలుపుకుంటాం. జీవాత్మ ఎలా కలుపుకుంటాం? జీవాత్మకి బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేసే శక్తి సామర్థ్యం ఉందా? మనం ముందుకు చెప్పుకున్న ఆ శక్తి సామర్థ్యం లేదా అల్ప జ్ఞానంతో యుక్తమైంది, అల్ప సామర్థ్యంతో యుక్తమైంది, ఏకదేశంలో ఉంటుంది. కానీ పరమాత్మ సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, పూర్ణ సామర్థ్యం కలిగిన వాడు. కాబట్టి ఎవరికైతే యోగ్యత ఉంటుందో అదే వాక్యంలో కలుపుకుంటాం. అందుకే ఆకర్షించుకుంటాము, కలుపుకుంటాము అని దీని యొక్క తాత్పర్యం. ఆకర్షాత్ అంటే సందేహం ఎందుకు వచ్చింది? అక్కడ ఈ సృష్టిని ఉత్పన్నం చేయడానికి నిమిత్త కారకుడు పరమాత్మే ఎందుకు తీసుకోవాలి, జీవాత్మకు తీసుకోవచ్చుదా అనే ప్రశ్నకు సమానం. జీవాత్మ తీసుకోవడానికి లేదు, దేనికైతే యోగ్యత ఉంటుందో అదే ఆకర్షించుకుంటాం. ఎక్కడి నుంచి ఆకర్షించుకుంటాం? పైనుంచి ఒక చోటు చెప్పుకున్నాం అంటే పరమాత్మే ఇదంతా ఉత్పన్నం చేసి ఒక పదార్థం ఉత్పన్నం చేసి చెప్పుకుంటాం, దాన్ని బట్టి మిగతా పదార్థాలు కూడా ఆయనే ఉత్పన్నం చేశారని తెలుస్తున్నామట. అంటే ఆకర్షించబడింది కాబట్టి పైనుంచి వాక్యం తీసుకుని ఇందులో కలుపుకున్నాము, ఆకర్షించుకున్నాము, అది దీని యొక్క తాత్పర్యం. చూడండి, దీని యొక్క భాష్యంలో స్పష్టమవుతుంది. సమాకర్షాత్ ఓపెన్ చేసే అనువర్తనాత్ అంటే పైన ఒక చోట చెప్పుకునేదే అనువర్తిస్తుంది. పరమాత్మ ప్రకరణంలో మనకు బ్రహ్మ అనే ఉత్పన్నం చేశాడు ఈ తేజస్ పదార్థాన్ని, ప్రాణ పదార్థాన్ని, అదే పదం కింద కూడా అనువర్తిస్తున్నాడు. అందుకే అనువర్తనాత్ అదే అనువర్తిస్తుంది. కాబట్టి దాన్ని ఇంకా ఓపెన్ చేసేప్పుడు సమ్యక్ అనువృత్తి వస్తున్నాడు అంటే యథార్థంగా అదే తీసుకుంటూ వస్తున్నాము. ఎక్కడ? తత్ర బ్రహ్మణ. ఏం అనువృత్తి తీసుకున్నాం? తత్ర బ్రహ్మణ ప్రసంగాత్, బ్రహ్మ యొక్క ప్రసంగం అంటే బ్రహ్మనే తీసుకుంటాం, అక్కడ వేరే జీవాత్మ ప్రసంగం కాదు కదా. బ్రహ్మ ప్రసంగంలో ఒక చోట చెప్పుకున్నాం, మళ్ళీ మళ్ళీ మాటి బ్రహ్మ అని చెప్పాల్సిన అవసరం లేదా. కాబట్టి తత్ర బ్రహ్మణ ప్రసంగాత్, బ్రహ్మ యొక్క ప్రసంగం నడుస్తుంది, ఆ బ్రహ్మ శబ్దాన్ని సమాకర్షించుకుంటాము. ఎందుకంటే తస్య వర్ణనాథ్, ఎందుకంటే ఆ బ్రహ్మ యొక్క వర్ణమే
చెప్పబడిన వర్ణించబడిన తస్య అంటే తస్య బ్రహ్మణ తస్య పరమాత్మన వర్ణనాత్ అక్కడ వర్ణించబడింది జేయత్వేన ఉపదేశాచ. అలాగే ఆ పరమాత్మ జేయ రూపంలో తెలుసుకోదగినదిగా మనకు ఉపదేశించబడింది కాబట్టి ఆ పరమాత్మ తెలుసుకోవాలి. ఆ పరమాత్మ గురించి వర్ణన చేయబడింది, వివరించబడింది. అలాగే జేయత్వేన ఉపదేశాచ, ఆ పరమాత్మ జేయమైంది, తెలుసుకోదగినది. ఆ పరమాత్మనే ఆ పరమాత్మనే ఉపాసించదగిన వాడు, అటువంటి ఉపాసించదగిన వాడు అని చెప్పి ఉపదేశించబడింది కాబట్టి, అలాగే మనకు చెప్పబడింది కాబట్టి, అలా ప్రతిపాదించబడింది కాబట్టి మనం సందర్భాన్ని బట్టి బ్రహ్మ యొక్క ప్రసంగాన్ని బట్టి అదే శబ్దాన్ని ఆకర్షించుకుంటాము. దాంట్లో సందేహం లేదు. జీవాత్మ కూడా నిమిత్త కారణం కావచ్చు కానీ సందేహము ఉత్పన్నం కాకూడదు అన్నట్టుగా చెప్పాడనమాట. జేదు తత్ర తస్య పరమాత్మ వర్ణనాత్ వర్ణించబడింది కాబట్టి జేయత్విన ఉపదేశాచ, జే రూపం తెలుసుకోదగిన ఆ పరమాత్మ చెప్పి ఉపదేశించబడింది, ప్రతిపాదించబడింది అని చెప్పుకున్నాం ఇక్కడ. ఎలాగని దానికి ఒక ఉదాహరణలు చూపిస్తున్నారు. తద్యథ ఎలాగంటే మన చెప్పుకున్న పాఠంలో తస్మాద్వా ఏతస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః. ఈ పరమాత్మ చేత ఈ తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఈ ఆత్మ చేత అంటే పరమాత్మ చేత ఆకాశః సంభూతః. ఇక్కడ ఆత్మ జీవాత్మ తీసుకున్న జీవాత్మకు ఆ శక్తి సామర్థ్యం ఉందా ఆకాశం ఉత్పత్తి శక్తి? కానీ సందర్భాన్ని బట్టి మనం తీసుకోవాలంట. ఆ యోగ్యత లేదు దాంట్లో. అందుకే ఆత్మనః అని చేత శబ్దం చేత పరమాత్మ తీసుకుంటాము. ఆత్మనః ఆకాశః సంభూత, ఆత్మ చేత ఆకాశం ఉత్పన్నమైంది అంటే పరమాత్మ చేత ఆకాశం ఉత్పన్నమైంది. మళ్ళీ తర్వాత ఆకాశాద్ వాయు, ఆకాశం చేత వాయువు ఉత్పన్నమైంది అనుకున్నాం. ఈ స్థలంలో ఇక్కడ ఈ సందర్భంలో ఈ ప్రకరణంలో ఇతి స్థలే పూర్వతో బ్రహ్మ ప్రకృతం అస్తి. ఇప్పుడు ఆకాశం ఉత్పన్నమైంది, వాయువు ఉత్పన్నమైంది, ఇప్పుడు ఆత్మశబ్దం ఇచ్చాం. కానీ పైన ఈ ప్రకృతంలో అక్కడ బ్రహ్మశబ్దం తీసుకున్నాం. ఇక్కడ ఇవ్వలేదని చెప్పి నువ్వు అక్కడ బ్రహ్మ కాదు ఆత్మ అంటే జీవాత్మ తీసుకుంటా అంటే అది యుక్తి సంగతి కాదు. ఎందుకు? ఈ స్థలంలో ఇప్పుడు ఈ 2 వచనాలు చెప్పుకున్న తైత్తిరీయ ఉపనిషత్తు యొక్క వచనం చెప్పుకున్నాం కదా. ఈ ఇతి స్థలే పూర్వతో బ్రహ్మ ప్రకృతం అస్తి. పూర్వ పైన ప్రసంగంలో పైనుంచి మనకు వచనాలు ఏం చెప్తున్నాయంటే క్రమంగా బ్రహ్మ ప్రసంగం చెప్తున్నదా, అక్కడ బ్రహ్మ యొక్క వర్ణం చెప్పబడిన మాట. పూర్వతో బ్రహ్మ ప్రకృతం వస్తే అక్కడ బ్రహ్మ అనే శబ్దం స్పష్టంగా చెప్పబడింది. సో బ్రహ్మ ప్రసంగంలో బ్రహ్మ తీసుకున్నామంటే మళ్ళీ మళ్ళీ చెప్పలేదు అనమాట. ఆత్మనః అని చెప్పి దాన్ని ఆ రకంగా చెప్పుకున్నామంట. మళ్ళీ చెప్పకుండా డైరెక్ట్ గా చెప్పుకున్నామంట. అందుకే పూర్వతో బ్రహ్మ ప్రకృతం వస్తే అక్కడ బ్రహ్మనే ప్రకరణం బ్రహ్మ యొక్క ప్రకరణం వస్తుంది. ఏంటంటే ఇక్కడ ఆ వచనం ఎక్కడ వచ్చింది అంటే అది చెప్తున్నాడు. బ్రహ్మవిద్ ఆప్నోతి పరం. బ్రహ్మవిత్ అంటే బ్రహ్మను పొందినటువంటి వాళ్ళు, బ్రహ్మను తెలుసుకునేటువంటి వాళ్ళు. బ్రహ్మవిత్ అంటే విత్ అని తెలుసుకున్నటువంటి వారు బ్రహ్మవిత్. అందుకే చాలా మంది సన్యాసులు బ్రహ్మ విదానంద సరస్వతి, బ్రహ్మానంద సరస్వతి అని చెప్పంటే బ్రహ్మని విత్ అంటే బ్రహ్మలో లీనమయ్యాడు ఎవరైతే అని బ్రహ్మవిత్ అంటాం. బ్రహ్మలో ఎవరైతే లీనమయ్యారో అని బ్రహ్మవిత్ అంటామంట. అంటే బ్రహ్మను తెలుసుకునేవాడు, బ్రహ్మలో లీనమైన వారిని బ్రహ్మవిత్ అంటాం. అస్తు. సో బ్రహ్మవిత్ ఆప్నోతి పరం. ఏంటి? బ్రహ్మవిత్ ఆప్నోతి పరం అంటే పరం ఉత్కృష్టమైనటువంటి ఆ పరమాత్మ అంటే ఆ పరమ ఆనంద స్వరూపుణ్ణి పరమ అంటే ఇక్కడ ఆ పరమాత్మను పరమ స్వరూపుడైనటువంటి ఆనంద స్వరూపుడైన పరమాత్మను బ్రహ్మవిత్ ఆప్నోతి పరం ఆప్నోతి. పరమ ఉత్కృష్టుడైన పరమాత్మను బ్రహ్మవేత్త మనుషులు మాత్రమే, బ్రహ్మవేత్త యోగులు మాత్రమే వీళ్ళు తెలుసుకోగలుగుతారు. పరం ఆప్నోతి అంటే పరం స్వరూపుడైనటువంటి ఆ పరమాత్మను పొందగలుగుతారు. ఆ పరమాత్మ ఎటువంటి వాడే అంటే సత్యం, స్వచ్ఛ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, అనంత స్వరూపుడు అని చెప్పు. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్య జ్ఞాన అనంత స్వరూపంతో యుక్తమైనటువంటి ఆ బ్రహ్మ ఎక్కడున్నదో యో వేద, అటువంటి బ్రహ్మను యో వేద తెలుసుకుంటారో ఎక్కడున్నా తెలుసుకోవడానికి యో వేద నిహితం గుహాశం నివసించినటువంటి ఆ సత్య జ్ఞాన అనంత స్వరూపుడైన బ్రహ్మను యో వేద ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి వ్యక్తులు, అటువంటి సాధకులు పరం ఆప్నోతి బ్రహ్మవిత్ పరం ఆప్న. అటువంటి గుహలో నివసించి ఉన్నటువంటి ఆ పరమాత్మను బ్రహ్మవిత్ పరం ఆప్నోతి బ్రహ్మవేత్తలోగిలే వారు తెలుసుకుంటారు. బ్రహ్మజ్ఞానులు మాత్రం అంటే ఆ బ్రహ్మలో విచరించేటువంటి వారిని పొందగలుగుతారు, సాధకులే పొందగలుగుతారు అని చెప్పి ఇక్కడ మనకు బ్రహ్మ శబ్దం స్పష్టంగా చెప్పబడింది. అక్కడ ప్రకరణంలో పైన బ్రహ్మ శబ్దం స్పష్టంగా చెప్పబడింది, మళ్ళీ ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, అదే తీసుకుంటాం బ్రహ్మ ప్రసంగం కాబట్టి అని ఇక్కడ ఒక ప్రమాణం చూపించబడింది.
ఇది ఉక్త్వా తస్మాద్వా ఏతస్మాద్ ఆత్మనః ఆకాశః సంభూతః ఆకాశాద్ వాయుః ఇత్యుక్తం. అందుకే పైన ప్రకరణంలో ఈ బ్రహ్మ శబ్దం స్పష్టంగా చెప్పబడింది కాబట్టి ఇక్కడ అందుకే తస్మాద్వా ఏతస్మాద్వా ఆత్మనః ఆత్మన శబ్దం తీసుకున్నాం ఇక్కడ. ఇత్యుక్తం. అందుకే పైన ప్రకరణంలో బ్రహ్మ శబ్దం ఇచ్చారు కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ ప్రసంగమే చెప్తుంది కాబట్టి మనం బ్రహ్మ తీసుకోవాలి, జీవాత్మ తీసుకోకూడదు. అలాగే తస్మాత్ శబ్దేన ప్రకృతం తద్ బ్రహ్మ లక్ష్యతే. ఈ తస్మాత్ శబ్దం చేత తస్మాత్ వా ఏ తస్మాత్ చెప్పిన తస్మాత్ శబ్దం ఉంది కదా ఇక్కడ. ఈ తస్మాత్ శబ్దం చేత సూత్రంలో ఇచ్చినటువంటి ఈ వచనంలో మనం పైన చెప్పుకున్నాం తస్మాత్ వా ఏ తస్మాత్ ఆత్మనః ఆకాశః సంభూతః. ఇక్కడ తస్మాత్ శబ్దం ఉంది కదా, ఆ శబ్దం తీసుకొని చెప్తున్నా ఇక్కడ. తస్మాత్ శబ్దేన, తస్మాత్ అనే శబ్దం ద్వారా ప్రకృతం తద్ బ్రహ్మ లక్ష్యతే. ఆ ప్రకృతంగా ప్రాప్తమవుతుంది, ప్రకరణ పూర్వకంగా ప్రాప్తమవుతుంది ఆ బ్రహ్మనే లక్ష్యంగా తీసుకుంటాము. ప్రకృతం తద్ బ్రహ్మ లక్ష్యతే. ప్రకృతం అంటే ప్రకరణం. ప్రకృతం అంటే ఏమిటి? ఇక్కడ ప్రకరణంలో ప్రాప్తమైనటువంటి బ్రహ్మ లక్ష్యంగా తీసుకుని అదే మనం చెప్పుకుంటామట. అందుకే తస్మాత్ శబ్దన ప్రకృతం ప్రకరణంలో ప్రాప్తం తద్ బ్రహ్మ లక్ష్య, బ్రహ్మనే తీసుకుంటాము, లక్ష్యంగా తీసుకుని మన విషయాన్ని ప్రస్తావించుకుంటాం. అందుకే స ప్రాణం అసృజత్ ఇది. అందుకే ఇంకోసారి ఎలా వచ్చింది? స ప్రాణం అసృజత్, ఆ పరమాత్మ ప్రాణాన్ని సృష్టించాడు. ఇక్కడ స అని చెప్పి మనకి స్పష్టంగా బ్రహ్మ ప్రాణం అసృజత్ అని చెప్పలేదు కదా, సా శబ్దం చెప్పాడు. అది సా శబ్దం చేత పరమాత్మని తీసుకోవాలి, జీవాత్మని తీసుకోవచ్చు అని పూర్వపక్షి యొక్క ఆక్షేపం. అందుకే స ప్రాణం అసృజత్. ఇక్కడ కూడా సా శబ్దం చేత పరమాత్మ తీసుకోవాలి. ఎందుకంటే స ప్రాణం అసృజత్, ప్రాణం అంటే ప్రాణాన్ని సృష్టించాడు ఆ పరమాత్మ. ఇది స్థలే అపి, ఈ స్థలంలో కూడా తం త్వా పృచ్ఛామి క్వ అసౌ పురుషః ఇది. తం త్వా, అతని త్వాం పృచ్ఛామి, నేను అడుగుతున్నాను, క్వ అసౌ పురుష ఇది. నువ్వు ఆ పురుషుడు ఆ పరమాత్మే ఈ సృష్టిని నిర్మించాడు అంటున్నావు కదా, ప్రాణి ఉత్పన్నం చేశాడు అంటున్నా. క్వ అసౌ పురుష ఇది, ఎవరు ఆ పురుషుడు? నేను త్వాం పృచ్ఛామి, ఆ విషయంలో నేను నిన్ను అడుగుతున్నాను. క్వ అసౌ పురుష ఇది, ఆ పురుషుడు ఎవరు అని ప్రశ్నించినప్పుడు స ఈక్షాం చక్రే, అతను ఈక్షణ చేస్తున్నాడు, సంకల్పిస్తున్నాడు, విచారిస్తున్నాడు, విచార శక్తి సామర్థ్యం కలిగిన వాడు. షోడశ కలహ పురుష, అతను ఆ 16 కళలతో యుక్తుడు పురుషుడు, 16 కళలతో యుక్తుడు పురుషుడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. స ఈక్షాం చక్రే అంటే ఇక్కడ అతను ఈక్షణ చేసా, సంకల్పించే ఈ సృష్టిని నిర్మించాలి, ఈ సృష్టిని ఉత్పన్నం చేయాలని చెప్పి. ఎవరు ఆ పురుషుడు అన్నప్పుడు అతను ఈక్షణ క్రియను చేశాడు, ఈక్షించాలి, సంకల్పించాడు అనమాట, ఆ సృష్టిని నిర్మించాలని చెప్పి. ఆ పరమాత్మ ఎటువంటి వాడైతే షోడశ కలహ పురుష, 16 కళలతో యుక్తున్న పురుషుడు. ప్రకృత, ఇక్కడ 16 కళలతో యుక్త పురుషుడు అనే విషయాన్ని మనం ప్రకరణ పూర్వకం చెప్పుకున్నాడు. షోడశ కలహ పురుష ప్రకృత, ఆ ప్రకరణమే మనకు చెప్తుందన్నమాట. అంటే 16 కళలతో యుక్తున్నటువంటి వాడు ఎవరు? ఆ పురుషుడు అంటే ఆ పరమాత్మ. స ఇమాన్ లోకాన్ ఆశ్రయిత, అందుకే ఆ పరమాత్మే ఈ సమస్త లోకాలను సృష్టించనమాట. అదే దాంట్లో కంటిన్యూషన్ లో అంభో మరీచి, అది పూర్తిగా సంపూర్ణ వాక్యం అనమాట. ఇత్యత్రాపి, ఈ స్థలంలో కూడా ఈ మనకు వెన్ని మనం ముందు సూత్రం చెప్పుకున్నమాట. ఈ ప్రకరణలో కూడా ఇత్యత్రాపి ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, ఈ ఆత్మనే అంటే ఈ పరమాత్మే, ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, అగ్ర అంటే ఈ సృష్టి బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ముందు అగ్ర అంటే ఆ పరమాత్మ ఒక్కడే విద్యమానంగా విరాజమానంగా ఉండేవాడు. ఆ సృష్టి కనిపించే సృష్టి బ్రహ్మాండం ఉత్పన్నం కావడానికి ఎవరు విరాజమానంగా ఉండేవాడు? ఆ పరమాత్మనే విద్యమానంగా ఉండేవాడు. ఎందుకంటే పరమాత్మ ఆది అంతం లేనివాడు కదా, ఆ పరమాత్మ పుట్టడు చావుడు, పుట్టుకలు లేవు అనమాట, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాడనమాట. అందుకే పరమాత్మ నిత్య స్వరూపుడు, పరమాత్మకు అఖండంగా ఏకరసంగా ఉంటాడు, ఎప్పుడుంటే ఏ మార్పులు ఉండవన్నమాట. ఈ బ్రహ్మాండంలో మార్పులు వస్తాయి కానీ ఆ పరమాత్మ ఎప్పుడు ఒకే రకంగా ఉంటాడు. అందుకే ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, ఆ పరమాత్మ ఒకడే విద్యమానంగా విరాజమానంగా ఉండేవాడు, అగ్ర ఆసీత్ ఒకడే ఉండేవాడు అని ఐటిరేయ ఉపనిషత్తులు చెప్పుకున్నాడు. అలాగే ఇటు స్థలే అపి ప్రథమం ఏవ బ్రహ్మ ప్రకృతం ఇది, ఇక్కడ ఈ స్థలంలో కూడా అక్కడ ఉండేవాడు ఎవరు అంటే ఆ పరమాత్మని ప్రకరణం బట్టి తెలుస్తుంది. వీకే ఆత్మావా ఇదం ఏవ అగ్ర ఆసీత్, ఈ సృష్టి ఉత్పన్నం కావడానికి ముందు ఆ పరమాత్మ ఉన్నా అంటే కదా, ఆ పరమాత్మ జీవాత్ముడు జీవాత్ముడు ఉన్నది అని చెప్పుకోవచ్చు కదా.
జీవాత్మ కూడా ఉన్నాడు ఆడ, కానీ మూర్ఛావస్థలో ఉంది, సక్రియంగా లేదనమాట జీవాత్మ. కానీ అందుకే ఇక్కడ ఆ అక్కడ ప్రకరణంలో బ్రహ్మ శబ్దం వస్తుంది పైనుంచి. ఈ వాక్యం ఎక్కడ చెప్ప ఆత్మావా ఇదం ఏక ఏవ అగ్ర ఆసీత్, ఈ వాక్యాంశం ఏదైతే ఉందో దానికి పైనుంచి ప్రకరణంలో ఏం చెప్తుంది, పరమాత్మ ప్రకృతి వస్తుంది. అక్కడ పరమాత్మ అని చెప్పి ప్రకరణం చెప్తున్నాడు, పైనుంచి పరమాత్మ శబ్దం తీసుకోబడింది అన్నమాట. కానీ దాంట్లో సందేహం పడాల్సిన అవసరం లేదు. అందుకే అసద్వా ఇదం అగ్ర ఆసీత్, ఇది అసత్ రూపంలో ఉండేది, అంటే ఈ వ్యక్త రూపంలో ఉండేది కాదంట. ఇప్పుడు మనకు కార్య జగత్ కానీ ఇదంతా కార్య, ఇప్పుడు ఉన్న వర్తమానం అంతా బ్రహ్మాండం కార్య జగత్, కార్య రూపంలో మనకు కనిపిస్తున్నాడు, బ్రహ్మాండ రూపంలో కనిపిస్తున్నామట. అందుకే కానీ ఇది అసద్వా ఇదం అగ్ర ఆసీత్, అంతా అసత్ రూపంలో ఉండేది, అవిద్యమానంగా ఉండే అంట, శూన్యంగా ఉండేదంట, ఇదంతా కనిపించేది కాదు. అసత్ నుంచే అసద్వా ఇదం అగ్ర ఆసీత్ ఇది స్థలేపి ప్రథమం ఏవ బ్రహ్మ ప్రకృతం. ఈ స్థలంలో కూడా, ఈ ప్రకరణలో కూడా ఆ బ్రహ్మనే బ్రహ్మ ప్రకృతం ఎదితే, అక్కడ కూడా ప్రకరణలో బ్రహ్మనే మనకు ప్రకరణలో చెప్పబడింది, పైనుంచి బ్రహ్మ శబ్దం తీసుకోబడింది. అందుకే మాటి మాటికి ఇవ్వలేదు అనమాట. కాబట్టి అసన్నేవ సభవతి అసద్ బ్రహ్మ ఇది వేద చేత్, అసన్నేవ సభవతి అంటే అవిద్యమానంగా ఉంటున్నమాట. అసత్ బ్రహ్మ ఇది అసత్ రూపంలో, అంటే బ్రహ్మాన్ని అభివ్యక్తం చేయకుండా విరాజమానంగా ఉంటాడనమాట. అసత్ భవతి వేద, అందుకే అసత్ బ్రహ్మ ఇది వేద. కానీ కొంతమంది ఏమంటున్నారు అంటే ఇక్కడ అసన్యేవ సాభవతి, ఆ పరమాత్మ కనిపిస్తున్నాడు, ఆ పరమాత్మ లేడు కదా, అసన్యేవ సాభవతి. కాబట్టి అసత్ బ్రహ్మ ఇది, చాలా మంది నాస్తికులు ఏమంటారండి, బ్రహ్మ లేడు, బ్రహ్మ యొక్క అస్తిత్వం లేదు. ఇప్పుడు చాలా మంది నాస్తికులు అలాంటి వాళ్ళు ఉన్నారు, కాసేపు బ్రహ్మ లేదు, ఇవన్నీ జీవాత్మ లేదు, పునర్జన్మ లేదు అని చాలా మంది రకరకాలుగా అంటుంటారు అన్నమాట. కానీ వాస్తవంగా అది కాదు. మనం చూస్తున్నాం రకరకాలుగా స్థితిలో గతివిధి చూస్తున్నాం, జీవుల్లో ప్రాణుల్లో మనం రకరకాలుగా భిన్న భిన్న రూపాలు చూస్తున్నాం. కానీ పరమాత్మకు అస్తిత్వం ఉంది. నాస్తి తెలియని వాళ్ళకి అలాగే కనిపిస్తున్నాడు. ఎవరైతే అసన్యేవ సా భవతి అసత్ బ్రహ్మ వేద చేత్, వాళ్ళు అసత్ రూపంలో చూస్తున్నారు పరమాత్మ లేడు, ఏం లేడని చెప్పి, అటువంటి వాళ్ళకు అసత్ బ్రహ్మ ఇది వేద, లేదా బ్రహ్మ లేడని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయిపోయారో, అలాగే వాళ్ళు సంకల్పించుకుని అలాగే వాళ్ళ మనసులో గట్టిగా పట్టేసుకున్నారో, అటువంటి వాళ్ళకి అలాగే అనిపిస్తుంటుంది అన్నమాట. యద్భావం తద్భవతి అన్నట్టుగా నువ్వు ఏ రూపంలో ఆలోచిస్తే నీకు అలాగే ఉంటుందన్నమాట. అది నీకు అసత్ రూపంలో కనిపిస్తుంది. నువ్వు కూడా ఎవరితో అలా చెప్తా అతనే అసత్ రూపంలో అయిపోతాడు, ఆ విషయం కూడా అతనికి తెలుస్తున్నాడు, అతనే అసత్ రూపంలో అయిపోతాడు. ఒంటరిగా వాడు అలాగా ఏమి లేని వాడిగా, ఏమి తెలియనట్టుగా సత్తా రూపం లేటు, అంటే సత్తా లేదు కదా, ఆయనకి అస్తిత్వం లేదు, గతివిధి లేదు కాదు, అతనే అసత్ రూపంలో అయిపోతాడు. అసన్యేవ సా భవతి అసత్ బ్రహ్మ వేద చేత్, అంటే ఎవరైతే అసత్ రూపంలో తెలుసుకుంటో ఆ అసత్ బ్రహ్మ అయితే వేద చేత్, అతను కూడా అసన్యేవ సా భవతి. ఎవరైతే అసత్ రూపంలో బ్రహ్మ లేడు అని ఎవరైతే అలా అనుకుంటుందో, అతను కూడా బ్రహ్మ లేడు అనే విధంగా అలాగే మైండ్ అలా సెట్ అయిపోతుంది అన్నమాట అతనికి. అందుకే అసద్ ఏవ ఇదం అగ్ర ఆసీత్, అసద్ ఏవ ఇదం అగ్ర ఆసీత్, సృష్టి అంతటా అసత్ రూపంలో ఉండేది. అసత్ ఏవ ఇదం అగ్ర ఆసీత్ తత్ సదాసీత్, అదే అసత్ రూపంలో ఆ మూల రూపంలో ఉండేటువంటి ప్రకృతిని అసత్నే వ్యక్త రూపంలో ఉండేది కాదు, అసత్ రూపంలో ఉండే ఆ అనభివ్యక్తి రూపంలో ఉండేది. అటువంటి అనభివ్యక్తి రూపంలో ఉన్నటువంటి దాన్ని సద్ ఆసీత్, సత్తా రూపంలో వ్యక్త రూపంలో అభివ్యక్తి రూపంలో తీసుకొచ్చారు. సద్ ఆసీత్ తత్ సం అభవత్, అంటే అది విశేషంగా బ్రహ్మాండ రూపంలో అభివ్యక్తమైంది, వ్యాపించింది. రకరకాల పదార్థాలు బ్రహ్మాండంలో సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రం ఇవన్నీ కనిపిస్తున్నాయి. పూర్వంలో ఇవన్నీ అసత్ రూపంలో ఉన్న ఈ సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రం ఇవన్నీ ఉండేవి కావంట. అందుకే తత్ సద్ ఆసీత్ అంటే తత్ సమభవత్, ఇది ఆ రకంగా అభివ్యక్తమైంది, ప్రకటించబడింది అని చెప్పి చెప్పుకున్నాం. కానీ ఈ సందర్భంలో కూడా అత్ర స్థలేపి ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశ, అత్ర స్థలేపి ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశ. ఇక్కడ ఆదిత్యో బ్రహ్మ అంటే ఆదిత్యుడు, సూర్యుడు ఏ విధంగా ప్రకాశిస్తున్న అంతలో వ్యాపించి ఉన్నాడో అలాగే ఈ బ్రహ్మ ఇది ఆదేశ, బ్రహ్మ కూడా ఇలాగే ఉన్నాడని చెప్పి అర్థం చేసుకోవాలి. సూర్యుడు ఏ విధంగా అంత ప్రకాశం ఇస్తున్నాడో, అంతలో వ్యాపించి ఉన్నాడో, అలాగే సూర్యుడు కూడా ప్రకాశం ఇచ్చేటువంటి పరమాత్మ ఆ బ్రహ్మ. అందుకే ఆదిత్యో బ్రహ్మ ఇది ఆదేశ, ఆదిత్యులాగా ఈ బ్రహ్మ ఉన్నాడని చెప్పి మన స్థూలంగా కనిపించే పదార్థాన్ని తీసుకుని సూక్ష్మ స్వరూపంగా పరమాత్మ యొక్క స్వరూపాన్ని వర్ణించుకుంటున్నాం. ఇది కూడా చెప్పలేదు. అక్కడ కూడా బ్రహ్మ ప్రకృతమేవి కూడా బ్రహ్మ అనేది స్పష్టంగా మన ప్రకరణమే చెప్తుంది.
కాబట్టి ఏవం వివేచనయ, ఇక్కడ వివేచన ద్వారా, ఇలాంటి విచారణ ద్వారా సర్వత్ర సృష్టి ప్రకరణే, ఎక్కడైతే సృష్టి ప్రకరణం, ఈ సృష్టిని ఉత్పన్నం చేసే ప్రకరణం ఎక్కడైతే నడుస్తుందో, ఎక్కడైతే చెప్పుకుంటున్నామో అక్కడ అన్ని చోట్ల కూడా ఏవం వివేచనయ, వివేచన ఎక్కడ చేసుకున్నామో, విచారించుకున్నామో అక్కడ అన్ని చోట్ల కూడా, అంటే సర్వత్ర సృష్టి ప్రకరణ, అన్ని చోట్ల సృష్టి ప్రకరణ ఎక్కడైతే చెప్పబడిందో, బ్రహ్మ ఏవ జగజ్జన్మాదేహి స్వతంత్ర కారణం, జగజ్జన్మ, జగత్ను ఉత్పన్నం చేయడానికి స్వతంత్ర కారణం బ్రహ్మ ఏవ, బ్రహ్మనే తీసుకోవాలి. స్వతంత్ర కారణం సమాకృష్యతే, అంటే అతనే బ్రహ్మనే మనం సమాకర్షించుకుంటాము, అదే కలుపుకుంటాము. సమ్యక్ సమ్యక్ ఉపలభ్యతే, సమ్యక్ సమాకర్షిత, దాన్ని ఓపెన్ చేసి సమ్యక్ ఉపలబ్ధే, ఆ పరమాత్మే, ఆ బ్రహ్మనే మనం కలుపుకుంటాం, బ్రహ్మనే తీసుకుంటాము. కాబట్టి సృష్టి ప్రకరణలు ఎక్కడైనా కూడా అక్కడ జగజ్జన్మాదికి కారణం మూల ప్రకృతి కాదు, ఆ జగజ్జన్మాదికి కారణం ఆ పరమాత్మ నిమిత్త కారకుడు, స్వతంత్ర కారకుడు అని చెప్పి మనం తీసుకోవాలి. అందుకే ఎక్కడైనా కానీ సృష్టి ప్రకరణంలో బ్రహ్మైవ జగజ్జన్మాదికి స్వతంత్ర కారణం అని చెప్పుకున్నాం. అదే విషయం సమాకృష్యతే, సమ్యక్ ఉపలభ్యతే, అదే మనకు యుక్తి సంగతమైనది కాబట్టి అదే ఆకర్షించుకుంటాం. బ్రహ్మనే, ప్రకరణలో ప్రాప్తమైన బ్రహ్మనే ఆకర్షించుకుంటాం, జీవాత్మకు ఆకర్షించుకోము, ప్రకృతికి ఆ సామర్థ్యం, జీవాత్మకు ఆ సామర్థ్యం లేదు. అందుకే సమ్యక్ ఉపలభ్యతే అంటే బ్రహ్మ శబ్దమే సమ్యక్ బాగా మనకు ఉపలబ్ధం అవుతుంది, అదే మన ప్రకరణం తెలుస్తుంది. అది ఎక్కడ సృష్టి ప్రకరణలో మనకు ఉత్పత్తి ప్రకరణ ఏ వచ్చినా అక్కడ బ్రహ్మనే ఉత్పత్తి నిమిత్త కారకుడు అని చెప్పి తీసుకోవాలి. సృష్టి స్వయంగా ఉత్పన్నం చేయలేదు అనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అస్తు, ఈ రకంగా విషయాన్ని మనం ప్రస్తావించుకున్నాం. ఇందులో ఏదైనా సందేహం ఉందా? అస్తు, నెక్స్ట్ చూడండి, జగద్వాచిత్వాత్, ఏంటంటే సూత్రము జగద్వాచిత్వాత్. అలాగే ఇంతే కాకుండా ఆధ్యాత్మిక ప్రకరణంలో, సృష్టి ప్రకరణంలో జగత్ శబ్దం అంటే కొన్ని చోట్ల అన్నింటిలో జగత్ ఉత్పన్నం చేస్తున్నప్పుడు, సృష్టిని ఉత్పన్నం చేస్తున్నప్పుడు, జగత్ అంటే బ్రహ్మాండం కదా, ఆ జగత్ వాచిత్వ, జగత్ శబ్దం లేకపోయినప్పటికీ కూడా ఆ జగత్తుకు సంబంధించినటువంటి వాచక శబ్దం ఏదున్నా కూడా మనము తీసుకోవచ్చు. కాబట్టి జగత్ వాచిత్వాత్, దాన్ని బట్టి జగత్ యొక్క వాచక శబ్దం ఉంది కాబట్టి కూడా మనకు ఆ ఆ జగత్ ఉత్పన్నం పరమాత్మ అని చెప్పి అర్థం తీసుకుంటాం. జగద్వాచక శబ్దం ఉంది కాబట్టి కూడా, జగద్వాచక శబ్దం ఎక్కడ వచ్చినా కూడా మనం సాక్షాత్ జగత్ శబ్దం కాకుండా జగత్ అర్థాన్ని ఇచ్చేటువంటి వాచక శబ్దం వచ్చినా కూడా అప్పుడు మనము సృష్టి ప్రకరణలో సంబంధమైనటువంటి సందర్భం కాబట్టి అక్కడ బ్రహ్మనే తీసుకుంటాం, దానిలో ఎటువంటి సందేహం లేదు. అందుకే జగద్వాచిత్వాత్, చూడండి కింద భాషలో మనకు స్పష్టమవుతుంది. క్వచిత్ జగత్ రచనా ప్రకరణే, ఎక్కడైనా జగత్ రచించేటువంటి ప్రకరణం, జగత్ ఉత్పన్నమై ఉత్పన్న ప్రకరణం అంటే జగత్ ఎలా ఉత్పన్నమైంది, ఏ రకంగా నిర్మించబడింది పరమాత్మ ద్వారా అనే సందర్భం, అలాంటి ప్రకరణం చెప్పుకునేటప్పుడు క్వచిత్ జగత్ రచించే ప్రకరణే, జగత్ శబ్దం నా ప్రయుక్త, జగత్ శబ్దం ఆ జగత్ గురించి నిర్మించుకున్నాం, జగత్ను ఉత్పన్నం చేసుకున్నాం, ఆ జగత్ శబ్దమే ప్రయోగం చేయలేదన్నమాట. ఎలా తెలుస్తుంది? అందుకే క్వచిత్ ఆ జగత్ రచనా ప్రకరణే జగత్ శబ్దో నా ప్రయుక్త, జగత్ శబ్దం ప్రయోగించలేదు అనమాట. జగత్ అంటే మన బ్రహ్మాండం తెలుస్తుంది, ఈ లోకం అని తెలుసుకుంటాం, ఆ జగత్ శబ్దం ప్రయోగించలేదు. సృష్టి ప్రకరణ జగత్ శబ్దం తీసుకుపోతే ఎలా ఉంటుంది, సందిగ్ధత ఏర్పడుతుంది. అది అందుకే చెప్తాడు జగత్ శబ్దం నా ప్రయుక్త కింటూ భిన్న ఏవ, జగత్ శబ్దం ఉపయోగించుకున్న భిన్న శబ్దాన్ని ఉపయోగించారన్నమాట. ఎలాగంటే దానికి ఉదాహరణ చూపిస్తున్నారు. తద్యత యో వై బాలాక ఏతేషాం పురుషాణం కర్త, యో వై బాలాక ఏతేషాం పురుషాణం కర్త యస్య వా ఏతత్ కర్మ స వేదితవ్యః, యస్య వా ఏతత్ కర్మ, యస్య వా ఏతత్ కర్మ స వేదితవ్యః. యో వై ఎవరైతే ఏతేషాం పురుషాణం కర్త, ఏతేషాం పురుషాన్ని పురుష శబ్దం చేత ఇక్కడ పదార్థాలు తీసుకోండి, అంటే జగత్తులో కనిపించే పదార్థాలు ఏవైతే ఉన్నాయో, సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు, అలాగే బ్రహ్మాండం, పంచభూతాలు, ఇవన్నీ అనమాట. సృష్టిలో కనిపించేటివన్నీ కూడా ఏం తీసుకోవచ్చు. ఏతేషాం పురుషాణం కర్త, ఈ వీటన్నిటికీ కర్త, యస్య వా ఏతత్ కర్మ, కర్త వీటన్నిటికీ యస్య వా ఏతత్ కర్మ, ఎవరికి ఇదంతా కర్మ రూపంలో ఉంది, అంటే ఏ పరమాత్మకైతే ఇదంతా ఈ కర్మ రూపంలో, ఈ బ్రహ్మాండం అంతా కర్మ రూపంలో ఉంది, స వేదితవ్య, అటువంటి పరమాత్మను తెలుసుకోవాలి. యస్య ఏతేషాం పురుషాణం కర్త, అంటే వీటన్నిటి సమస్త పదార్థాలకన్నీ కర్త, యస్య వా ఏతత్ కర్మ,
ఈ జగత్ అంతా ఈ బ్రహ్మాండం అంతా కర్మ రూపంలో ఉంది ఎవరికి? ఆ పరమాత్మకి. అటువంటి పరమాత్మ వేదితవ్య, ఆ పరమాత్మను తెలుసుకోవాలి అని మనం ఇక్కడ ఈ కౌశిక బ్రాహ్మణంలో మనం చెప్పుకున్నాం అనమాట. అది ఇక్కడ చెప్తున్నా. అత్ర కర్మశబ్ద ప్రయుక్త. ఇక్కడ ఏంటి? మన కర్మశబ్దం వచ్చిందన్నమాట ఈ వాక్యంలో. ఏతత్వై యస్య వా ఏతత్ కర్మ స వేతవ్య. ఎవరికి ఇది కర్మ రూపంలో ఉంది, బ్రహ్మాండం సృష్టించడం అంటే ఇది ఆ పరమాత్మ కర్మ రూపంలో ఉన్నమాట. అది ఇక్కడ కర్మశబ్దం వచ్చిందన్నమాట. అంటే జగత్ విషయాన్ని చెప్పడం కొరకు సాక్షాత్ జగత్ శబ్దం ఇవ్వకుండా కర్మ శబ్దం ఇవ్వబడిందన్నమాట. అందుకే ఇక్కడ అర్థ కర్మ శబ్ద ఇక్కడ యస్య వా ఏతద్ కర్మ స వేత యస్య పరమాత్మన కర్మ అంటే ఈ జగత్ అంతా కర్మ రూపంలో ఉంది అని జగత్ ఇవ్వకుండా కర్మ శబ్దం ఇచ్చారన్నమాట. అంటే జగత్ వాచక శబ్దాన్ని, జగత్ అర్థాన్నిచ్చే కర్మ వాచక శబ్దాన్ని కర్మ శబ్దం తీసుకోబడింది. అందుకే అర్థ కర్మ శబ్ద ప్రయుక్త జగద్వాచి విద్య. ఈ కర్మ శబ్దం ఏదో జగద్వాచి మనం తీసుకోవాలి. జగద్వాచి విద్యేయ, జగత్ అర్థమే మనం తీసుకోవాలి. కాబట్టి తస్మాత్ తస్య జగద్వాచిత్వ, ఇది కూడా జగద్వాచక శబ్దం కర్మ శబ్దం కాబట్టి తస్మాత్ తస్య జగద్వాచిత్వాత్ తత్కర్మణో, తత్కర్మ అంటే పరమాత్మ కర్మ, తత్కర్మణో అంటే జగత్ రూపస్య. ఇక్కడ కర్మను దాన్ని ఓపెన్ చేసేప్పుడు జగత్ రూపస్య, ఈ జగత్ రూపానికి అంటే జగత్ రూపంలో ఉండేదానికి దానికి యహ కర్త, ఈ జగత్ కంటే కూడా జగత్ కంటే యహ కర్త, ఎవరైతే కర్త అత్ర వేదితవ్య, ఎవరైతే కర్త ఉన్నదో అతని తెలుసుకోవాలి. తత్కర్మను అంటే జగత్ రూపస్య, జగత్ ఒక రూపంలో ఒక రూపయుక్తం కనిపిస్తుందా అటు జగత్కు ఉత్పన్నం కావడానికి యహ కర్త, ఎవరైతే కర్త రూపంలో ఉన్నాడో ఎవరైతే ఉన్నారో అత్ర వేదితవ్య, వేదితవ్య వేదితవ్యత్వేన ఉపదిష్ట. ఆ కర్తనే మనం తెలుసుకోదగినటువంటి వాడిగా ఉపదేశించబడింది. వేతవ్యత్వేన ఉపదిష్ట, వేతవ్య రూపంలో తెలుసుకోదగిన రూపంలో మనకు ఉపదేశించబడింది. యోధ వేతవ్య రూపం తెలుసుకోదగిన వాడంటే సా పరమాత్మ అస్తి, సా పరమాత్మ అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ జగత్ వాచి కర్మ శబ్దం ఏదైతే ఉందో, కర్మ అంటే ఆ జగత్ రూప, ఆ జగత్ అంతా ఏదైతే ఉందో జగత్ వాచక శబ్దం కర్మ శబ్దం చెప్పాం. ఆ కర్మ శబ్దాన్ని ఓపెన్ చేసి జగత్ రూపస్య, ఈ జగత్ రూపానికి బ్రహ్మాండానికి యహ కర్త ఎవరైతే ఉన్నారో వారిని వేతవ్యత్వైన ఉపదిష్ట, వేతవ్య రూపాన్ని తెలుసుకోదగిన రూపంలో మనం ఉపదేశించుకున్నాము. ఆ ఉపదేశించుకున్న వారిని ఎవరంటే తెలుసుకోదగిన వాడంటే సా పరమాత్మ అస్తి, సా పరమాత్మ అని చెప్పి అర్థం చేసుకోవాలి. సా ఏవ ప్రస్తుతానాం పురుషానామపి కర్త విజ్ఞేయ నా అన్యః. సా ఏవ అంటే ఆ పరమాత్మే ప్రస్తుతాన ఈ వర్తమానంలో కనిపించే పురుషానాం అపి, పురుషానం అంటే ఏంటి కింద చెప్పాను, ఈ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు భూతాలు పంచభూతాలు విని బ్రహ్మాండం అంతా అనమాట. అలాగే బ్రహ్మాండంలో కనిపించే పదార్థాలు. సాయేవ ప్రస్తుతానాం పురుషానాం అపి, ఈ సమస్త పదార్థాలు అన్నిటి కూడా కర్త విజ్ఞేయో, కర్త రూపంలో మనం తెలుసుకోవాలి, విశేషంగా తెలుసుకోవాలి. నా అన్యః వేరే ఎవరు కాదు. ఆ పరమాత్మ అర్థం వస్తుంది, వేరే అర్థం జీవాత్మ గాని ప్రకృతి గాని అర్థం రాదు. తత్ర ఎందుకంటే అక్కడ ఆ సందర్భంలో ఆ ప్రకరణంలో గార్గ్యో బాలాకి అజాత శత్రుం అభిగత్య అవోచత్. తత్ గర్గస్య పుత్ర గార్గ్య అంటే గర్గ కులంలో పుట్టినవాడిని గార్గ్య అంటాం. ఏంటి? గర్గ కులంలో, గర్గ అనే వ్యక్తి యొక్క కులంలో పుట్టినవాడిని గార్గ్య అంటాం. ఆ పేరుతో ప్రసిద్ధమైపోయింది అన్నమాట. అస్తు తో గార్గ్య బాలాకి అజాత శత్రుం అభిగత్య, అజాశత్రును లక్ష్యంగా ఉంచుకొని చెప్పాడు. అజాత శత్రుం అభిగత్య అవోచత్. ఏం చెప్పాడు? బ్రహ్మతే బ్రవాణి. ఆయన ఏం చెప్పాడంటే, ఒక వ్యక్తి మన జిజ్ఞాసపురికి అడిగే నాకు బ్రహ్మ గురించి చెప్పమని చెప్పి అడిగాం అనుకోండి, ఆయన చెప్పాడంట అజాత శత్రు అభిగత్య అవోచత్. ఏం చెప్పాడు? బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మ గురించి చెప్తాను, నీ బ్రహ్మ గురించి చెప్పమంటావా? బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మ గురించి చెప్పమంటావా అని ఈ రకంగా అడిగాడు అనమాట. ఇది బ్రహ్మణ ప్రసంగ ఉత్థాపిత. బ్రహ్మ చెప్పమంటావా అని చెప్పి బ్రహ్మణ ప్రసంగ ఉత్థాపిత. అక్కడ గార్గ్యో బాలాకి అజాత శత్రు అభిగత్య, అజాత ఒక నామం అండి, ఇక్కడ పేరు అనమాట. అంటే అజాత శత్రు అంటే అటువంటి రాజా అతనికి శత్రువే లేడనమాట. అజాత శత్రు అంటే నా జాత శత్రు యస్య అంటే ఎవరికి అటువంటి రాజు అతనికి శత్రువులే ఎవరు ఉండేవారు కన్నా అటువంటి, అందుకే అతను అజాత శత్రువు అని చెప్పామట. అదొక ప్రసిద్ధమైన రాజు యొక్క కథాంశం కూడా ఉంది మనకు.
ఆయనకు ఆయన పరిపాలనా కాలంలో ఒక్క శత్రువు కూడా ఉండే. మామూలు రాజులు అంటే పక్క దేశం వాళ్ళు ఇంకెవరో ఒకరు అది శత్రువులే అవుతుంది. కానీ ఈయనకు మాత్రము శత్రువు అనేటువంటి వాడే ఉండేవాడు కాదన్నమాట. అటువంటి రాజు ఆ రకంగా ఉంటూ, ఆ రకంగా విద్యాయుక్తంగా ఉంటూ, అందరితో స్నేహపూర్వకంగా ఉంటూ, ఆ రకంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు అనమాట. ఫస్ట్ అట్లా రాజు తీసుకొని అజాత శత్రువు అభిగత్య అవోచారు. గార్గ్య కులంలో ఉత్పన్నటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో గార్గ్య బాలాకి గార్గ్యో అజాతశత్రువు లక్ష్యంగా పెట్టుకొని చెప్పాడనమాట. బ్రహ్మతే బ్రహ్మాని, నీకు బ్రహ్మ గురించి చెప్పమంటావా, నీ పరమాత్మ గురించి చెప్పమంటావా? ఇది బ్రహ్మణ ప్రసంగ ఉత్తాపిత. ఎవరు? గార్గ్య. గార్గ్య అనే వ్యక్తి ఒక మంచి బ్రహ్మనిష్ట వ్యక్తి ఆ రకంగా అడిగాడనమాట. బ్రహ్మణ ప్రసంగ ఉత్తాపిత, బ్రహ్మ యొక్క ప్రసంగం తీసుకొచ్చాడనమాట. యద్యపి బలాకి వచనై అజాత శత్రు సంతోషం అగచ్చని. కానీ ఆ మాట చెప్పినప్పుడు బలాకి అనే గార్గ్య వ్యక్తి అసంతోషం గచ్చన్ అంటే సంతోషపడి, ఇప్పుడు ఏదైనా ఒక విషయం అడిగాడండి, నాకు ఈ బ్రహ్మాండం గురించి చెప్పండి, ప్రకృతి గురించి చెప్పండి. ఆయన చెప్పాడు కానీ ఆయనకు అర్థం కాలేదు. ఆయనకి అర్థం అలాంటి సందర్భాలు అన్నీ ఉంటాయి. మనం లౌకికంగా చూస్తే ఒక విషయం చెప్పుకుంటున్నాము, అది అర్థం కాదు, అది అర్థం కాదు, అసంతోషంగా ఉంటాడు. అలాగే ఇక్కడ కూడా యద్యపి బాలాకి వచనై ఈ బాలాకి అనే గార్గ్య బాలాకి అనే వ్యక్తి ఆయన వచనాలతోటి ఆయన బ్రహ్మ విషయం బ్రహ్మ యొక్క విషయాన్ని ప్రసంగించాడు. అది బలాకి వచనే అజాత శత్రువు ఆ వచ్చిన బ్రహ్మ గురించి చెప్పాడు. కానీ సంతోషం అగచ్చన్ ఉవాచ, సంతోషం పొందలేకుండా, అంటే అర్థం కాదు, ఆ బ్రహ్మ గురించి చెప్పినప్పుడు కూడా అర్థం కాదు. అందుకే సంతోషం పొందకుండా అప్పుడు చెప్పాడు. ఉవాచ ఎవరు? అజాత శత్రువు చెప్పాడట. ఇదం మృషావై ఖలు మా సంవదిష్ట బ్రహ్మతే బ్రవాణి ఇది. ఇక్కడ ఏమంటున్నా అంటే మృషావై ఖలు మా సంవదిష్ట, నువ్వు అసత్యం చెప్పొద్దు. ఏమంటున్నా అజాతశత్రు, నువ్వు బ్రహ్మ గురించి చెప్తా అని చెప్పి నువ్వు ఏం చెప్పలేదు, ఏం అర్థం కాలేదు. కాబట్టి నువ్వు ఏం చెప్పావంటే మృషావై ఖలు మా సంవదిష్ట. మృష అంటే అబద్ధం, అసత్యం అనమాట. అబద్ధం, అసత్యం. ఖలు మా నాకు అబద్ధం, అసత్యం మా సంవదిష్ట, నాకు అసత్యం అబద్ధం చెప్పొద్దు. బ్రహ్మతే బ్రవాణి, నీకు బ్రహ్మ గురించి చెప్తాను అని చెప్పి ఆ మాట అనొద్దు, అసత్యం చెప్పొద్దు. ఎందుకంటే అసంతోషాన్ని పొందాడు కాబట్టి అలా అన్నాడనమాట. అందుకే యో వై బాలాకే మాం మృష అసంవదిష్టాను, నిశ్చయంగా నాకు అబద్ధం, అసత్యం చెప్పొద్దు అని చెప్పి ఆ అజాతశత్రు బాలాకిని, గార్గ్య కులంలో ఉత్పన్న బాలాకిని సంబోధిస్తూ యో వై బాలాకే, నాకు అసత్యవచనం చెప్పొద్దు, నేను బ్రహ్మ గురించి చెప్తానని చెప్పి, నువ్వు చెప్పింది నాకు అర్థమయ్యేది, నువ్వు చెప్పలేదు అని ఆ రకంగా దాన్ని అడిగాడు అనమాట. తథాపి అయినప్పటికీ ఆదిత్యాది పురుషాణం కర్త యస్య వా ఏతత్ కర్మ జగత్ రూపం స వేదితవ్య ఇది కథనే తం పరమాత్మానం విహాయ నా కశ్చిత్ అన్యో భవితుం అర్హతి. ఇక్కడ మనకు చెప్పాల్సిన అవసరం లేదు. తథాపి అయినప్పటికీ కూడా ఆదిత్యాది పురుషానం, ఆదిత్యాది చెప్పిన పురుష శబ్దం వచ్చింది కదా, ఆదిత్యాది పురుషానం ఇక్కడ స్పష్టంగా ఇచ్చాడు. ఆది శబ్దం చేత సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రాలు, ఇవన్నీ భూతాలు అవన్నీ తీసుకుంటాం అన్నమాట. అంటే ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి కదా పరమాత్మ ద్వారా, బ్రహ్మాండం ఉత్పన్నమైంది కదా. అందుకే తథాపి అత్ర ఆదిత్యాది పురుషశబ్దం చేత ఇవి తీసుకోవాలన్నమాట. ఆదిత్యాది పురుషానాం కర్త, వీటన్నిటికీ కర్త సూర్యుడు, చంద్రుడు, గ్రహ నక్షత్రం ఉత్పన్నడానికి యస్య వా ఏతత్ కర్మ, ఈ ఆదిత్యాది పురుషానం కర్త అని చెప్పాడు. కర్త యస్య వా ఏతత్ కర్మ, ఎవరికైతే అంతా కర్మ రూపంలో ఉంది, బ్రహ్మాండం ఆకాశాది ఉత్పన్నం చేయడంలో కర్మ రూపంలో ఉంది. యస్య అంటే ఏ పరమాత్మకైతే ఏతత్ కర్మ అంటే జగత్ రూపం, ఈ జగత్ రూపం అంతా, జగత్ బ్రహ్మాండం అంతా కర్మ రూపంలో ఉంది. ఎవరికి? ఆ పరమాత్మకి. అటువంటి పరమాత్మ స వేదితవ్య, అటువంటి పరమాత్మ తెలుసుకోవాలి అనే పైన కథని చెప్పుకున్నాం. ఇటువంటి కథనంలో తం పరమాత్మానం విహాయ, ఇక్కడ ఈ సందర్భంలో, ఈ ప్రకరణంలో తం పరమాత్మానం విహాయ, అటువంటి పరమాత్మను వదిలిపెట్టి, తం పరమాత్మానం విహాయ వదిలిపెట్టి, నా కశ్చిత్ అన్యో భవితు మరతి, వేరే వ్యక్తిని మనము చెప్పుకోనికి వీల్లేదు అనమాట. ఏ జీవాత్మ కానీ ప్రకృతిని కానీ తీసుకోవడానికి సాధ్యం కాదు. అంటే పరమాత్మ కాకుండా పరమాత్మను వదిలిపెట్టి నీకు
ఈ పురుషానం, ఈ జగత్ ఉత్పత్తికి కర్త అంటే ఆదిత్యాది పురుషుని ఉత్పన్నం చేయడానికి కర్త, ఎవరికైతే ఇదంతా కర్మ రూపంలో ఉంది, జగత్ అంతా కర్మ రూపంలో ఉంది అని పరమాత్మ తెలుసుకోవాలి అనే వచనంలో ఇక్కడ పరమాత్మను వదిలిపెట్టి ఏ పదార్థం తీసుకోవాలో చెప్పండి. పరమాత్మ కాకుండా జీవాత్మ తీసుకుంటామా? జీవాత్మ సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రం ఉత్పన్నం చేయగలుగుతాడా? అలాగే ఆ జీవాత్మ ఈ బ్రహ్మాండాన్ని ఉత్పన్నం చేయగలుగుతుందా? కర్మ రూపంలో మొత్తం వ్యక్తం చేయగలుగుతుందా? చేయలేదు. సృష్టి తనకు తాను వ్యక్తం ప్రకృతి, మూల ప్రకృతి సత్వ రజస్ తమసాం సామ్యవస్థ ప్రకృతి అంటాం. సత్వగుణం, రజోగుణం, తమోగుణంతో యుక్తమైనటువంటి ఈ మూల ప్రకృతి తనకు తాను అభివ్యక్తం చేసుకోగలుగుతుందా? చేయలేదు. కాబట్టి ఈ కథనంలో, ఈ వచనంలో తం పరమాత్మానం విహాయ, పరమాత్మ వదిలిపెట్టి నా కశ్చిత్ అన్యో భవితుమరతి, వేరే పదార్థాన్ని, వేరే తత్వాన్ని తీసుకోవడానికి వీల్లేదు. కాబట్టి జగద్వాచిత్వ, జగత్ యొక్క వాచక శబ్దం కర్మ శబ్దం ఉంది కాబట్టి ఇలా పరమాత్మే సృష్టికి ఉత్పత్తి కారకుడు, నిమిత్త కారకుడు. జీవాత్మ కానీ వేరే స్వయం ప్రకృతి కానీ స్వతంత్ర కారణం కాదు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రస్తావించుకున్నాం. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. ఇందులో సందేహం ఉందా? ఇక్కడ ఏతేషాం పురుషానం అన్న వాక్యం చెప్పలేదు మహోదయం. ఇక్కడ ఈ బ్రవాణి అన్న తర్వాత ఇక్కడ ఈ చివరిలో మృషావై కలు మా సంవదిష్ట బ్రహ్మతే బ్రవాణి ఇయవై బాలాకే అన్న తర్వాత ఏతేషాం పురుషాణం కర్తయస్య వై తత్కర్మ స వేదితవ్య అన్నది ఆ వాక్యం తర్వాత ఇక్కడికి వెళ్ళిపోయారు మీరు. ఇక్కడ ఏంటి మహోదయం? అదే తాత్పర్యం. ఏతేషాం పురుషానం, ఏతేషాం అంటే కర్త, ఏతేషాం పురుషానం అంటే మన కింద వచ్చింది అదే పదము. ఏతే సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రాలు వీటన్నిటికీ ఏతేషాం పురుషానం కర్త, వీటన్నిటికీ కర్త. అలాగే యస్యవ ఏతత్ కర్మ, ఎవరికైతే ఏ పరమాత్మకి ఇవన్నీ కర్మ రూపంలో ఉన్నాయి, సూర్యుడు చంద్రుడు గ్రహ నక్షత్రం ఉత్పన్నించడంలో ఇది కర్మ రూపం చేస్తున్న వాటిని తయారు చేయాలి కదా, కర్మ పరమాత్మ కర్మ రూపంలో ఉన్నాయన్నమాట. స వేదితవ్య, అటువంటి పరమాత్మ తెలుసుకోవాలి అని చెప్పుకున్నాం. తథాపి అని చెప్పిన అదే విషయం. తథ అయినప్పటికీ కూడా అత్ర ఆదిత్యాది పురుషాణం కర్త, అన్నిటికీ కర్త, అదే విషయాన్ని యస్య వైత కర్మ జగత్ రూపం సవేతం, ఈ కథనంలో మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తూ, ఈ వచనంలో పైన చెప్పిన వచనం రిపీట్ చేస్తూ మళ్ళీ ఈ వచనంలో, ఈ కథనంలో ఆ పరమాత్మ రిపీట్ ఇంక వేరే పదార్థం ఏమో తీసుకోవడానికి మనకు తమ పరమాత్మ విహాయ నా కశ్చిత్ అన్యో భవితుమర్హతి, వేరే తత్వం, వేరే పదార్థం, వేరే జీవాత్మ, అన్య ఆత్మ అంటూ ఏదైనా ఏది లేదనమాట. ఆ పరమాత్మని తీసుకోవాలి, రెండు వికల్పం లేదు మనకు అని ఈ రకంగా. అస్తు. తర్వాత ఏమంటున్నాను చూడండి. జీవముఖ్య ప్రాణలింగాత్ నా ఇతి చేత్ తద్వ్యాఖ్యాత. ఇక్కడ ఇప్పుడు బ్రహ్మాని మాటికి అంటున్నావు, జీవాత్మ అని చెప్పి మనకు స్పష్టంగా ప్రకరణం చెప్తుంది. కొన్ని విషయాలు మనకు కొన్ని సందర్భాలు అలాగా ఉల్లేఖించబడింది. ముఖ్య ప్రాణం అని చెప్పి చెప్పబడుతుంది. ఆ లక్షణం కనిపిస్తుందన్నమాట. నువ్వు ఆ పరమాత్మని ఎందుకంటావు, మళ్ళీ ప్రశ్నిస్తున్నావు పూర్వపక్షం. జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా ఇతి చేత్, మళ్ళీ ఇక్కడ జీవాత్మ యొక్క ప్రకరణం ఉంది, ముఖ్య ప్రాణ ప్రకరణం ఉంది, ముఖ్య ప్రాణము ప్రకరణం ఉంది. ఆ లింగం అంటే లక్షణం కనిపిస్తుందన్నమాట. ఇతి చేత్, అలా ఒకవేళ పూర్వపక్ష అన్నట్లయితే ఆ దాని గురించి సమానం చెప్పుకున్నాం. పూర్వపక్షం ఏమంటున్నాడు ఆ విషయం చూడండి. ఇక్కడ జీవ ప్రసంగం ఉంది, ముఖ్య ప్రాణ ప్రసంగం ఉంది, ఆ లక్షణం కనిపిస్తుంది. పరమాత్మ అంటాం, సృష్టి ఉత్పన్నం కానీ వేరే కష్టిత అన్య పదార్థ భవితం నా అర్హతి అంటున్నాం, వేరే పదార్థం తీసుకునే లేదు. ఎందుకు లేదు? జీవాత్మ ఉంది, ముఖ్య ప్రాణం ఉంది, ఆ లక్షణం మనకు కనిపిస్తుంది. విశ్వడి ప్రకారం చెప్తుంది. ఇది చేత్, ఒకవేళ పూర్వపక్ష అలా అన్నట్లయితే జీవ ఒక శబ్దము, ముఖ్య ప్రాణ శబ్దము. జీవ ముఖ్య ప్రాణ లింగాది లక్షణాలు ఉన్నాయి ఉండడం చేత నా ఇది చేత్ కాదు, అందుకే పరమాత్మ కాదు సృష్టి ఉత్పన్నం కావడం నిర్మించడానికి అని పూర్వపక్ష ఆక్షేపించినట్లే నా ఇది చేత్ ఆక్షేపించి తద్ వ్యాఖ్యాతం. దానికి సమాధానం ముందు మనకు 1వ అధ్యాయంలో మనం ఎప్పుడు చెప్పుకున్నామండి. 1వ అధ్యాయంలోనే మనం ప్రస్తావించుకున్నామట. ఎక్కడ ప్రస్తావించుకున్నాం? సంఖ్య ఎక్కడ ఉంది? 1:31 సూత్రంలో. ఎక్కడనే 1:31 సూత్రంలో జీవ ముఖ్య ప్రాణలింగా నా ఇది చేత్ అని చెప్పి అక్కడ మనం వ్యాఖ్యానించుకుంటే అక్కడ ఉపాసనలో భేదం వస్తుంది, త్రైవిద్య ఉపాసన అవుతుంది, 3 రకాల ఉపాసన అవుతుంది, ఉపాసన భేదం వస్తుంది చెప్పి అక్కడ సమానం చెప్పుకున్నామట. అస్తు, అది కింద చూడండి.
జీవ ముఖ్య ప్రాణలింగాత్ న ఇతి చేత్. ఇంతకు పూర్వపక్ష ఆక్షేపం. జీవాత్మ యొక్క ప్రసంగం ఉంది, ముఖ్య ప్రాణం యొక్క ప్రసంగం అంటే లింగం లక్షణం ఉంది, కాబట్టి ఇక్కడ పరమాత్మ కాదు అని ఒకవేళ పూర్వపక్ష ఆక్షేపించినట్లయితే తద్వ్యాఖ్యాతం. ఆ విషయంలో మనం ముందే సమానం చెప్పుకుంటాం, మళ్ళీ నువ్వు ఆ ప్రశ్న తీసుకుని రావాల్సిన అవసరం లేదు అని పూర్వపక్షికి సమానం చెప్పిన సిద్ధాంతి. చూడండి కింద, జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా. నువ్వు అంటున్నావు జీవ ముఖ్య ప్రాణలింగాత్ అంటే నా, అది కాదు. ఎందుకు కాదు చూడండి. తత్ర ప్రకరణే జీవలింగం అని పూర్వపక్షం. జీవ ముఖ్య ప్రాణలింగాత్ నా, పరమాత్మ కాదు, జీవాత్మ తీసుకొని ముఖ్య ప్రాణం తీసుకోవాలి అంటే అని చెప్తున్నాడు. తత్ర ప్రకరణే జీవలింగం అంటే జీవ యొక్క లక్షణం, ముఖ్య ప్రాణలింగం అంటే ప్రాణం యొక్క లక్షణం విద్యతే. అక్కడ ఏమంటున్నాడు పూర్వపక్షి, బై ఇక్కడ జీవలింగం జీవన్ యొక్క లక్షణం కనిపిస్తుంది, ముఖ్య ప్రాణలింగం విద్యతే విద్యమానంగా ఉంది. తస్మాన్న అట్ల పరమాత్మ మంతవ్య. అక్కడ పరమాత్మ అర్థం చేసుకోకూడదు. ముందు పురుషులు చెప్పినదా, ఆ జగత్ జన్మాది కారణము ఆ పరమాత్మ నిమిత్త కారణం తీసుకోవాలి, వేరే తీసుకోవడానికి లేదు అన్నప్పుడు లేదు. ఎందుకు లేదు? జీవాత్మ తీసుకోవచ్చు, ముఖ్య ప్రాణం తీసుకోవచ్చు. విద్యతే జీవలింగం ముఖ్య ప్రాణలింగం విద్యతే విద్యమానంగా ఉంది. అందుచేతనే నా అత్ర పరమాత్మ మంతవ్య, పరమాత్మ అర్థం తీసుకోకూడదు. కింటు జీవో మంతవ్య లేదా ముఖ్య ప్రాణోవా మంతవ్య, జీవాత్మ తీసుకోవాలి అంటే ముఖ్య ప్రాణం తీసుకో. ఎందుకు లేదంటున్నాను అన్నమాట. జీవో మంతవ్య వా అంటే లేదా ముఖ్య ప్రాణోవా మంతవ్య అవి తీసుకోవచ్చు. చూడు, జీవాత్మ అనే అర్థం మనకు ప్రసంగం ఆ సందర్భాలు అనేక వచనాలు ఉన్నాయి మనకు. కౌశిక బ్రాహ్మణులు వచనం ఉంది అనే పూర్వపక్షి తన యొక్క ప్రమాణం చూపించుకోవాలి కదా. చెప్పిన తర్వాత చెప్తున్నాడు జీవలింగం యథ, జీవాత్మ యొక్క లక్షణం ఉంది. ఎక్కడుందంటే చూడు, యథ తద్యథ శ్రేష్ఠి స్వైర్భుంక్తే యథావా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి ఏవమేవ ఏష ప్రజ్ఞాత్మ ఏతైః ఆత్మభిః భుంక్తే ఏవమేవ ఏతే ఆత్మనః ఏతం ఆత్మానం భుంజంతి. ఇక్కడ కౌశిక బ్రాహ్మణం యొక్క వచనం చెప్పబడింది అన్నమాట. ఇక్కడ మహోదయ, ఇక్కడ ప్రాణం ముఖ్య ప్రాణం అంటే ముఖ్య ప్రాణం జీవాత్మనే ఏవ వసతి కిల మహోదయ. కిమర్థం భిన్నంగా తీసుకుని చెప్పాను. జీవాత్మ వేరు, ముఖ్య ప్రాణం. మనలో ప్రాణశక్తి ఉంది కదా, ముఖ్య ప్రాణం ఉంది, అది ఒక పదార్థం శరీరంలో ఒక పదార్థం, అది తీసుకుని అది శరీరంలో ప్రాణం ఏదో ముఖ్యమైనదో ఆ రకంగా ప్రాణం తీసుకొని చెప్తున్నారు. భిన్నత్వం ఉంది కాబట్టి రెండు కథలు భిన్నంగా ఇచ్చాను. ఒకటే అయినప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సో జీవాలింగానికి లక్షణం ఏంటి? తద్యత శ్రేష్ఠి స్వైర్భుంక్తే, శ్రేష్ఠి లోగు స్వైర్భుంక్తే యథావా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి ఏవమేవ ఏష ఏతేర్ ఆత్మభిర్భుంక్తే, ఆత్మభిః భుంక్తే ఏవమేవ ఏతే ఆత్మనః ఏతం ఆత్మానం భుంజంతి, ఏతం ఆత్మానం భుంజంతి. ఇక్కడ ఏమంటున్నాం అంటే ఈ వచనంలో శ్రేష్ఠి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, శ్రేష్ఠి వ్యక్తులు అంటే మహాన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఏంటి? వాళ్ళ యొక్క శ్రేష్ఠి స్వైర్భుంక్తే అంటే ఆ శ్రేష్ఠి తన కింద అనుచరులు ఉంటారా, పనిచేసే వాళ్ళు ఉంటారా, వాళ్ళ దగ్గర భోగాలను అనుభవిస్తా ఉన్నారు. వాళ్ళ యొక్క సహాయం చేత వాళ్ళ యొక్క ఆధ్వర్యంగా అన్ని భోగాలు అంటే వాళ్ళ యొక్క సాన్నిధ్యం ఇవన్నీ భోగాలు అనుభవిస్తుంటామంట. శ్రేష్ఠి స్వైర్భుంక్తి, తన బంధుమిత్రులతోటి తన సేవకులతోటి వీళ్ళంతా భోగాలు అనుభవిస్తూ ఉంటుంది అన్నమాట. యథావా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి. అలాగే సేవకులు కూడా వారి యొక్క భోగం కోసము శ్రేష్ఠుల యొక్క ఆశ్రయాన్ని పొందుతుంది అన్నమాట. ఇప్పుడు శ్రేష్ఠి వ్యక్తులు, మహాన్ వ్యక్తులు వాళ్ళ యొక్క సహాయం చేతనే, అంటే ఇప్పుడు అన్ని కూడా ఒక ఇతరుల యొక్క సహాయం లేకుండా సుఖాలు అనుభవించలేవు కదా, భోగాలు అనుభవించలేవు కదా, వాళ్ళ సహాయం ఉండాలన్నమాట. అంటే వాళ్ళంతా సేవకులతో వాళ్ళ భోగాలను అనుభవిస్తున్నారు. అలాగే వీళ్ళు కూడా వాళ్ళని ఆశ్రయించి పనిచేస్తున్నా అంటే వాళ్ళ భోగాల కోసం వాళ్ళని ఆశ్రయించి ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా సేవకులు కూడా వాళ్ళని ఆశ్రయించి ఉన్నారంటే వాళ్ళ యొక్క భోగాలను అనుభవించడం కొరకే వాళ్ళని ఆశ్రయించి ఉన్నారు. అందుకే శ్రేష్ఠి స్వైర్భుంక్తే, స్వజనులతోటి
వాళ్ళు భోగం చేస్తున్నారు. యథావా స్వాహ, వాళ్ళు కూడా స్వాహ శ్రేష్ఠినం భుంజంతి, వాళ్ళు కూడా స్వాహ, వాళ్ళ సేవకులు ఏదైతున్నదో శ్రేష్ఠినం భుంజంతి, వాళ్ళ ఆశ్రయంలో ఉంటూ వాళ్ళు భోగం చేస్తున్నామట. అలాగే ఏవమేవ, ఇప్పుడు వాళ్ళు ఒకరి మీద ఒకరు ఆధారపడే విధంగా భోగం చేస్తున్నారో, శ్రేష్ఠులేమో సేవకుడి మీద, సేవకుడు శ్రేష్ఠుడి మీద ఆధారపడి ఒకరికొకరు భోగాలు అనుభవిస్తున్నారు అన్నమాట. ఏవమేవ ఏవమేవ ఏషా ప్రజ్ఞాత్మ, అంటే ప్రజ్ఞానాత్మ అయితే ఉందో, ఏతై ఆత్మభి ఉంటే, ఈ ప్రజ్ఞాత్మ ఆత్మద భోగం చేస్తున్నమాట. ఏవమేవ ఏతే ఆత్మనః ఏతం ఆత్మానం భుంజంతి. సేమ్ అదే విధంగా ఇక్కడ ఆత్మ కూడా అదే విధంగా మనము ఈ విధంగా శ్రేష్ఠ వ్యక్తుల అనుసరులు ఆరాధన చేసుకుని అనుసరుల ద్వారా భోగాన్ని పొందుతున్నారో, అలాగే అనుసరులు కూడా వాని శ్రేష్ఠిని వ్యక్తిని అనుసరించి భోగాన్ని పొందుతున్నారో, అలాగే జీవాత్మ స్వసంబద్ధమైన పదార్థం భోగాన్ని, జీవాత్మ ఏం చేస్తుంది, ఈ సృష్టిలో ఉండే సంబద్ధమైన పదార్థాలను భోగం చేస్తుందన్నమాట. దీంట్లో ఉండే పదార్థం తీసుకుని చెప్తున్నాడు. జీవాత్మ ఎలా చేస్తుంది, ఇప్పుడు మన స్థూలంగా ఉండే మనసు రూపంలో ఉండేటువంటి భోగాల విషయం చెప్పుకున్నాడు. ఆ మూల జీవాత్మ యొక్క స్వరూపం చెప్పుకుంటున్నాడు. ఆ స్థూల ఉదాహరణ చేత ప్రజ్ఞాత్మ ఏతే ఆత్మభి భుంక్తే, ప్రజ్ఞాత్మ అంటే జీవాత్మ స్వసంబద్ధమైన పదార్థాల చేత భోగాన్ని పొందుతున్నమాట. భోగాలను అంటే బ్రహ్మాండంలో ఉండే పదార్థాలను భోగాన్ని పొందుతున్నమాట. అలాగే ఆ సంబంధమైన పదార్థాలు ఎందుకున్నాయి, ఈ సృష్టిలో ఉండే పదార్థాలు ఎందుకున్నాయి, జీవాత్మ యొక్క భోగం కొరికే ఉన్నాయి. ఈ సృష్టి ఎందుకుని భోగం కొరికే ఉంది. భోగాపవర్గార్థం సృష్టి, ఇదం సృష్టి, ఇయం సృష్టి, భోగము అపవర్గం కోసం ఈ సృష్టి ఉందంట. ఈ సృష్టి ఎవరి కోసం నిర్మించబడింది, జీవాత్మ యొక్క భోగాల కొరకే ఈ సృష్టి నిర్మించబడింది. అందుకే అక్కడ ఏవమేవ ఏతే ఆత్మనః ఏతం ఆత్మానం భుంజంతి, అందుకే ఈ ఆత్మలు కూడా ఆత్మానం భుంజంతి. అందుకే ఇక్కడ ఈ సృష్టిలో ఉండే పదార్థాలతో సంబంధం ఏర్పడి జీవాత్మ భోగాన్ని అనిపిస్తుంది. ఈ సృష్టి కూడా జీవాత్మ యొక్క భోగం కొరికే ఉంది. భోగం ఏదో ఈ సృష్టి ఎందుకు ఉందంటే జీవాత్మ భోగం కొరికే ఉంది. ఆ జీవాత్మ కూడా ఆ సృష్టిలో ఉండే పదార్థాలను నిమిత్తం చేసుకుని భోగాన్ని అనుభవిస్తుంది. అది దీని యొక్క తాత్పర్యం. కానీ ఏవమేవ ఏతే ఆత్మనః ఏతం ఆత్మానం భుంజంతి. అత్ర భోక్తృత్వ విధానం జీవలింగం. ఇక్కడ జీవాత్మ భోగం చేస్తుంది అని చెప్పి లింగం మనకు కనిపిస్తున్నాడు. జీవాత్మ భోగం చేస్తుంది కదా, ఈ బ్రహ్మాండాన్ని భోగం చేస్తుంది. ఆ బ్రహ్మాండాన్ని భోగం చేస్తుంది. ఈ బ్రహ్మాండం కూడా ఎందుకు ఉందంటే ఈ జీవాత్మ భోగం కొరికే ఉంది. ఇక్కడ మనకు భోక్త అంటే భోగ్య రూపంలో మనకు జీవాత్మ యొక్క లక్షణం స్పష్టంగా ఉంది ఈ వచనంలో. అత్ర భోక్తృత్వ విధానం జీవలింగం అని ఒక ఉదాహరణ చూపించాడు. తర్వాత జీవలింగం తీసుకోవచ్చు, ముఖ్య ప్రాణం కూడా లింగం ఉంది, దానికి ఉదాహరణ చూపిస్తాడు. ముఖ్య ప్రాణలింగం అపి యథ, దానికి ఉదాహరణ చూపిస్తాడు. ముఖ్య ప్రాణలింగానికి ఉదాహరణ ముఖ్య ప్రాణలింగానికి ఉదాహరణ ఏంటి, యదా సుప్తః స్వప్నం నా కశ్చన పశ్యతి అథ అస్మిన్ ప్రాణ ఏవ ఏకదా భవతి. ముఖ్య ప్రాణలింగానికి మనకి రెండు చెప్పాడు కదా పూర్వపక్షి, మరి జీవలింగం కూడా ఉంది, ప్రాణలింగం ఉంది. పరమాత్మ తీసుకోవచ్చు, ముఖ్య జీవాత్మ కూడా ఉంది తీసుకోవచ్చు, ముఖ్య ప్రాణం కూడా తీసుకోవచ్చు అని చెప్పాడు అనమాట. దానికి ఉదాహరణ చూపిస్తున్నాడు. జీవలింగానికి ఉదాహరణ చూపించారు ఇక్కడ. ముఖ్య ప్రాణలింగానికి ఏంటంటే యదా సుప్తః స్వప్నం నా కశ్చన పశ్యతి, ఎవరైనా బాగా నిద్రపోయేటప్పుడు ఎటువంటి కళలు రావు. అలాంటి ఎంతమంది ఉన్నదండి, మనం పడుకున్న తర్వాత ఎటువంటి కళలు లేకుండా గాఢంగా నిద్రపోయాలు ఉన్నామా, చాలా తక్కువగా ఉంటాం. నిద్రపోతుంటా 2-3 గంటలు నిద్రపోతాం, కానీ మన తర్వాత ఏదో స్వప్న లోకంలోకి వెళ్ళిపోతాం అన్నమాట. అస్తు. సో యదా సుప్త, బాగా నిద్రపోయిన వ్యక్తి స్వప్నం నా కశ్చన పశ్యతి, ఎటువంటి స్వప్నం చూడాలి, ఎటువంటి కళలు కనడం లేదన్నమాట, ఎటువంటి కళలు చూడటం లేదన్నమాట. స్వప్నం నా కశ్చన పశ్యతి అథ అస్మిన్, అప్పుడు ఎటువంటి కళలు కనకుండా గాఢంగా నిద్రపోయినప్పుడు, ఇప్పుడు కళలు కంటున్నామంటే అక్కడ అన్ని ఇంద్రియాలు పనిచేస్తాయి కదా, ఇంద్రియాలతో కదా మనకి ఏదో మనం ఎక్కడైనా తిరిగిన ప్రాంతం గుర్తుకొస్తుంది, మనకు కావాల్సిన మనుషులు గుర్తుకొస్తారు, ఎక్కువ మనుషులను చూస్తూ ఉంటాం అంట మనం. ఓకేనా, ఆ జగత్తుని బ్రహ్మాండాన్ని పిండాన్ని జగత్తులో ఉండే మనుషులను ప్రాణులను పదార్థాలను చూస్తుంటామట. ఇవే కదా మనకు కళ్ళు వచ్చేది, అవన్నీ ఇంద్రియాల ద్వారా చూడగలుగుతామట. అవన్నీ ఇంద్రియాలు మనం ఎప్పుడైతే కళలు కంటున్నా అవన్నీ ఇంద్రియాలు పనిచేస్తాయండి. మనం పడుకున్నప్పటికి కూడా మన ఇంద్రియాలు మొత్తం పనిచేస్తూ ఉంటాయన్నమాట. ఇంద్రియాలు మొత్తం పనిచేస్తుంటాయి. అవి ఎప్పుడైతే మనం ఎటువంటి నిద్రపోయేటప్పుడు ఏ కళలు కనడం లేదు కూడా, స్వప్నం నా కశ్చన పశ్యతి, ఏ స్వప్నం చూడటం లేదు, ఎటువంటి కళలు కనటం లేదు, అప్పుడు అథ అస్మిన్
ప్రాణ ఏవ ఏకథా భవంతి. ఇవన్నీ ప్రాణంలో కలిసిపోతాయంట. ఇంద్రియాలను కూడా మనకు ఏవైనా మనం కళలు చూస్తున్నాం, మాట్లాడుతున్నప్పుడు మనం స్వప్నంలో కూడా కళల్లో కూడా మాట్లాడడం కానీ, ఏదైనా చూడడం కానీ, ఏం చేయడం కానీ ఇవన్నీ చేస్తుంటాం కదా. ఇవన్నీ ఇంద్రియాల ద్వారా చేస్తుంటాం. అవన్నీ ఏమవుతాయి? ఇంద్రియాలు మొత్తము ప్రాణ ఏవ ఏకథా భవతి. ఇవన్నీ ప్రాణంలో కలిసిపోతాయి ఆ సమయంలో. ఎటువంటి స్వప్నం చూడినప్పుడు అవి కూడా అప్పుడు ప్రాణంలో ఏకమైపోతాయి. ప్రాణ ఏవ ఏకథా, ఏక రూపంలో కలిసిపోతాయి. చూడు, మనకి ఇది ఒకటి ముఖ్య బిందు. మనకు ఎటువంటి కళ కళ్ళని అప్పుడు ఏమవుతుంది? ప్రాణంలో ఉంటాయి. మనకు కళలు కంటున్నామంటే ప్రాణంలో అన్ని విచ్చలవిడిగా స్వతంత్రంగా ఉండు అనేక ఆలోచనలతో స్వప్నాలు చూస్తున్నాం. అనేక భిన్న భిన్న ఆలోచనలతోటి మనము స్వప్నం చూస్తూ ఉంటామట. ఫస్ట్ మొత్తానికి మనం నిద్రపోయినప్పుడు ఎటువంటి కళలు లేనప్పుడు ఏమవుతాయి? ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయంటే ప్రాణ ఏవ ఏకథా, ప్రాణంలో యుక్తంగా ఉంటాయని చెప్పి ఇక్కడ ప్రాణలింగానికి ఒక ఉదాహరణ చూపించబడింది అన్నమాట. కాబట్టి స్వపాకాలే ప్రాణేషు ఏవ బాహ్య ప్రవృత్తి సమాప్తి భవతి. స్వపాకాలి అంటే బాగా నిద్రపోయినప్పుడు ప్రాణేషు, ముఖ్య ప్రాణంలోనే బాహ్య ప్రవృత్తి, ఇంద్రియాల యొక్క బాహ్య ప్రవృత్తి. ఇప్పుడు ఇంద్రియాలు మనం బహిర్ముఖ్యంగా అటు ఇటు బాగా పరిగెడుతూ అన్ని రకాలు చూస్తున్నారు ఇంద్రియాలతోటి. అవన్నీ బాహ్య ప్రవృత్తి ఏదైతే ఉందో సమాప్తి భవతి, బాహ్య ప్రవృత్తి సమాప్తం అవుతుంది. కాబట్టి ఇక్కడ ముఖ్య ప్రాణలింగం అస్తి. ఈ రకంగా పూర్వపక్షి ముఖ్య ప్రాణలింగం స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి పరమాత్మ ముఖ్య ప్రాణం తీసుకోవాలి అంటే జీవాత్మ తీసుకోవచ్చు అని చెప్పి పూర్వపక్షి తన ప్రమాణాన్ని ఇక్కడ ప్రస్తావించడం. తస్మాత్ నా అత్ర పరమాత్మ మంతవ్య. ఇక్కడ ముఖ్య ప్రాణం యొక్క లక్షణాలు ఉన్నాయి, జీవాత్మ యొక్క జీవుని యొక్క లక్షణాలు ఉన్నాయి. కాబట్టి నా అత్ర పరమాత్మ మంతవ్య, పరమాత్మ తీసుకోకూడదు. ఇది చేత్ అని పూర్వపక్షి అన్నట్లయితే, ఇది చేత్ కేనచిత్ కల్పేత, ఇది ఎవరైనా ఈ రకంగా కల్పించినట్లయితే, ఈ రకంగా ప్రశ్నించినట్లయితే తదిహి వారికి సమాధానం చెప్పాలి. తద్ వ్యాఖ్యాతం, వారికి సమాధానం చెప్పేసాం, ముందే చెప్పాల్సిన అవసరం. ఇదే ప్రశ్న ముందు కూడా వచ్చింది, దానికి సమాధానం చెప్పుకున్నాం. తద్ వ్యాఖ్యాతం, వ్యాఖ్యానించుకున్నాం. ఏంటిది? తత్తు పూర్వం హి ఏతావద్ అంశకం, ఈ అంశాన్ని ప్రకరణంలో వ్యాఖ్యానించుకున్నాం. తద్వద్ అత్రాపి, అక్కడ ఏ రకంగా చెప్పుకున్నా అదే ఇక్కడ కూడా తీసుకో. తద్వద్ అత్రాపి వ్యాఖ్యాతం ఇక్కడ తీసుకున్నాము. తద్వద్ అత్రాపి వ్యాఖ్యాతం విజ్ఞేయం, ఇక్కడ అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఎక్కడ వచ్చింది? 1వ అధ్యాయంలో 1వ పాదంలో 31 ఒకసారి గమనించండి. కానీ మళ్ళీ ఒకసారి రేపు చెప్పుకుందాం. అది ఇది సూత్రే తు ఉపాసన త్రైవిధ్య. క్షమ్యతం. సో ఇక్కడ కూడా మనకు మనకు అక్కడ ఏం చెప్పుకున్నాం? అది ముఖ్య బిందు చూపిస్తుంది అక్కడ. ఇది సూత్రే టు ఉపాసన త్రైవిధ్య దోష నిరాకృత. అక్కడ ఉపాసనలో తేడా వస్తుంది. మనం చేసిన పరమాత్మ యొక్క ఉపాసనలో భిన్న రకాలు వస్తుంది, జీవాత్మ, పరమ ప్రకృతి అని చెప్పి. కానీ అక్కడ ఉపాసనా రూపంలో ఉపాసించదగిన వాడు ఆ పరమాత్మ చెప్పి చెప్పుకున్నామట. ఇది సూత్రేతు ఉపాసన త్రైవిధ్య దోషో నిరాకృత. అక్కడ ఆ ప్రకరణంలో ఉపాసనలో త్రైవిధ్యంలో దోషం వస్తుంది, ఆ ప్రకరణ నిరాకరించుకున్నా అక్కడ ఆ సందర్భంలో. అత్రతు కర్తృత్రైవిధ్య దోషాత్ వేదితవ్యం. ఇక్కడ కర్త, ఇప్పుడు మన కర్త విషయం దోషం వస్తుంది కదా, జీవ అంటున్నావు, ముఖ్య ప్రాణం అంటున్నావు, ఇవన్నీ దోషాలు వచ్చేస్తామట. ఇక్కడ అత్రతు కర్తృత్రైవిధ్య దోషాత్ వేదితవ్య త్రైవిధ్య దోష ప్రసంగాచ. అందుకే ఇక్కడ కూడా కర్తృత్రైవిధ్య దోషాత్ వేదితవ్య త్రైవిధ్య దోష ప్రసంగాచ య ఆత్మశబ్ద ఏకవచనే యశ్చ ప్రాణశబ్ద సోపి పరమాత్మవాచి విజ్ఞేయో అత్ర. ఇక్కడ పరమాత్మవాచి తీసుకోవాలి మనకు. అంటే అక్కడ ఉపాసన త్రైవిధ్యంలో దోషం వస్తుంది, దానికి నిరాకరించడం, దానికి సమానం చెప్పుకోవడం. ఇక్కడ కూడా అదేవిధంగా కర్తృ త్రైవిధ్య దోషం, కర్తలు కూడా మనకు ఇప్పుడు జీవాత్మ తీసుకుంటే జీవాత్మ వస్తుంది, ముఖ్య ప్రాణం వస్తుంది, పరమాత్మ వస్తాడు. ఇక్కడ ఇవి 3 దోషాలు వచ్చేస్తామంట. అందుకని అనేక ప్రకారం మనకు
పరమాత్మ చెప్తున్నాయి. నువ్వు దీన్ని తీసుకొని ఆ రకంగా కూడా మనకు కర్తల్లో కూడా అనేక భేదాలను ఆ దోషం వస్తుందన్నమాట. కర్తృ త్రైవిధ్య దోషాత్ వేతవి, అక్కడ ఆ దోషం ప్రసంగం అవుతుంది. కాబట్టి ఈ త్రైవిధ్య దోష ప్రసంగాచ య ఆత్మశబ్ద ఏకవచనే యశ్చ ప్రాణశబ్ద సోపి. ఇక్కడ ఆత్మశబ్దం ఏకవచనం ఏదైతే ఉందో యశ్చ ప్రాణశబ్ద సోపి పరమాత్మవాచి విద్యయో అట్లా. అందుకే ఇక్కడ పరమాత్మను తీసుకోవాలి. ఆ రకంగా మనకు అందరి కర్తలు అనే అర్థం వచ్చేస్తుంది, దోషయుక్తం అవుతుంది. కాబట్టి ప్రాణశబ్ద, అది ప్రాణశబ్దం అయితే ఉందో, జీవశబ్దం అయితే ప్రాణశబ్దం అయితే ఉందో అది సోపి పరమాత్మవాచి విద్యేయో అట్లా పరమాత్మవాచిని తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏం చెప్పుకున్నాం మన జీవ అంటే ఆత్మ చెప్పుకున్నదా, ఆత్మశబ్ద ఏకవచనే యశ్చ ప్రాణశబ్ద సోపి, అది కూడా పరమాత్మవాచి విద్యేయో అట్లా. ఇక్కడ నువ్వు జీవాత్మ ఏది చెప్పుకుంటున్నావు, జీవ శబ్దం ఏది తీసుకుంటున్నావు, ముఖ్య ప్రాణశబ్దం ఏది తీసుకున్నావు, అది పరమాత్మవాచి తీసుకోవాలి. అక్కడ ఆత్మశబ్దం వచ్చింది కదా, మనకు ఆత్మశబ్దం వచ్చింది. ఇక్కడ మనకు జీవశబ్దం అని చెప్పి ఎక్కడ రాలేదు. ఇక్కడ మనకు పైన మనకు శ్రేష్ఠి స్వైర్ భుంక్తే యథావా స్వాహ శ్రేష్ఠం భుంజంతి ఏవమేవ ప్రజ్ఞాత్మ అని ఇక్కడ ఆత్మశబ్దం వచ్చిందన్నమాట. ఆత్మశబ్ద చేత పరమాత్మ తీసుకోవాలి. జీవశబ్దం నువ్వు చెప్పావు అట్లా, జీవశబ్దం అని చెప్పి ఇక్కడ ఆత్మశబ్దం ఉంది. కాబట్టి ఆత్మశబ్దం పరమాత్మ తీసుకోవాలి. ముఖ్య ప్రాణశబ్దం కూడా పరమాత్మ తీసుకోవాలి. ఎందుకంటే ప్రాణ సహ ప్రాణం అసృజత్ అని చెప్పి ముందు చెప్పుకున్నా. ఆ పరమాత్మ ప్రాణి సృష్టించాడు, నిర్మించాడు, ఉత్పన్నం చేశాడని చెప్పి. కానీ ఇక్కడ ప్రాణశబ్దం చేత ఆ పరమాత్మ తీసుకోవాలి, ఆత్మశబ్దం చేత పరమాత్మ తీసుకోవాలి. ఇది కూడా అందుకే ఇక ఈ దోష ప్రసంగం వస్తుంది. కాబట్టి ఈ ఆత్మశబ్ద పైన నువ్వు జీవలింగానికి వచనం చూపించావు కదా, అక్కడ ఆత్మశబ్దం చేత ఈ ఆత్మశబ్ద ఏకవచనే యశ్చ ప్రాణశబ్ద సోపి, ఆ ప్రాణశబ్దం గురించి ప్రాణలింగానికి నువ్వు ఉదాహరణ చూపించావు కదా, ఆ ప్రాణశబ్దం చేత కూడా ప్రాణశబ్ద సోపి అది కూడా పరమాత్మవాచి విద్యేయో అట్లా. అదే పరమాత్మవాచికం తీసుకో, లేదంటే కర్తల దోషం వస్తుంది. ఎంతమంది కర్తలు ఉండదు అన్నమాట. అంటే కర్త దోష నివారణ కొరకు ఇక్కడ ఈ రెండు శబ్దాలు కూడా, జీవశబ్దం అయితే ఆత్మశబ్దం అయితే ఉందో, ప్రాణశబ్దం అయితే ఉందో, ఈ రెండు పరమాత్మవాచిక శబ్దాలన్నీ అర్థం తీసుకోవాలని చెప్పి సిద్ధాంతి ఈ రకంగా సమానం చెప్పాడు అన్నమాట. అస్తు, ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయము. ఇది స్పష్టమైంది అనుకుంటాను. మన అర్థం కాకుంటే మళ్ళీ రేపు అడగండి. అస్తు, శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం. గురూజీ. నమస్తే మహోదయ. ధన్యవాదాలు.